ప్రతిదాన్ని కూడా మనం గోడ్స్ అనే పదంతో లింక్ చేసి చదువుకున్నాం. వై గాడ్స్కి అంటే వై గోడ్స్కి అని మీరు జస్ట్ ఒక హాస్యంగా గుర్తుపెట్టుకోండి అంతే. చివరిలో చూడండి ఫ్రెండ్స్, వై గాడ్స్కీలో చివరిలో సా అనే పదం ఉంది. స్కీలో సా ఉంది కాబట్టి ఆయన ప్రతిపాదించినటువంటి సిద్ధాంతం సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతం గుర్తుపెట్టుకోండి. ఒకవేళ అలా కూడా గుర్తు రావట్లేదు, మనం ఇంకో విధంగా ఎలా గుర్తుపెట్టుకోవచ్చు. వై గోడ్స్కి అన్నాం కాబట్టి ఫ్రెండ్స్, మనకు మేకలు కాసేటటువంటి ఆ కాపర్లు ఎవరైతే ఉన్నారో, మేకలు కాసే వాళ్ళు పల్లెటూళ్ళలో కానీ ఎక్కడైనా సరే వాళ్ళు సహజంగా చూడండి ఫ్రెండ్స్, వాళ్ళ సంఘంలో తిరుగుతూ ఉంటారు. సాంఘిక అంటే సంఘానికి సంబంధించింది కాబట్టి సంఘంలో గుర్తుపెట్టుకోండి. లేదా ఇంకో విధంగా ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే, మేకలు కాసేటటువంటి కాపర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మంచి సాంగ్స్ పాడుకుంటూ, మేకలను అల్లించుకుంటూ మంచి మంచి పాటలు పాడుకుంటూ, సాంగ్స్ అని పదం గుర్తుపెట్టుకోండి. సాంగ్స్ అంటే సాంఘిక అని గుర్తుపెట్టుకోండి. సాంస్కృతిక అంటే అదొక మన సంస్కృతి. మేకలు కాసేటటువంటి కాపర్ల యొక్క సంస్కృతి ఏంటంటే వాళ్ళు మేకలు కాసుకోవడం, అది వాళ్ళ సంస్కృతిలో గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ ఏంటంటే ఫ్రెండ్స్, ఎగ్జామ్లో రేపు సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి మరి మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఎవరు అని అడిగారు అనుకోండి, వెంటనే గుర్తుకు రానప్పుడు మనకి ఈ చిన్న చిన్న లాజికల్ గుర్తుపెట్టుకుని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. స్కీ అంటేనేమో సా ఉంది కాబట్టి సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతం, అట్లా కూడా గుర్తులేదు. మరి వై గాడ్స్కీలో వై గోడ్స్కి, గోట్ అనే పదం గుర్తుపెట్టుకున్నాం కాబట్టి ఆ మేకలు కాసేటటువంటి సంస్కృతిని గుర్తుపెట్టుకోండి, వాళ్ళ సంఘంలో తిరుగుతూ ఉంటారని గుర్తుపెట్టుకోండి, లేకపోతే సాంగ్స్ అని మీ ఇష్టం ఎలాగైనా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. వై గాడ్స్కి అంటే వై గోడ్స్కి అని గుర్తుపెట్టుకుంటే ప్రతి బిట్టు చూడండి ఫ్రెండ్స్, అన్ని గోట్ అనే పదాన్ని మీ మైండ్ సెట్లో ఉంచుకోండి ఫ్రెండ్స్. వై గాడ్స్కి అంటే వై గోట్ అన్ని బిట్లు వస్తాయి చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మరి ఇక్కడ రష్యా దేశానికి సంబంధించినటువంటి ఆయన వై గాడ్స్కి, దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి. వై గోట్ అన్నాం మనం, గోట్ అంటే మేకలు ఫ్రెండ్స్. మేకలు కాసేటటువంటి మరి ఆ ప్రాంతం చూడడం చాలా రష్గా ఉంటుందని గుర్తుపెట్టుకోండి. లేకపోతే మేకల యొక్క సంత అంటే మనకు తెలుసు, మేకలు కొనుక్కునేటటువంటి అమ్ముకునేటటువంటి ప్లేస్ ఎలా ఉంటుంది, రష్గా ఉంటుందని గుర్తుపెట్టుకోండి. రష్యా అంటేనేమో రష్యా అని గుర్తుపెట్టుకోండి, చాలా రష్గా ఉంటుంది కాబట్టి రష్యా అని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. లేదా ఇంకో విధంగా కూడా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. వై గాడ్స్కీలో చివరిలో ఎస్ అనే పదం ఉంది. ఎస్కి ముందున్నటువంటి పదం ఏంటంటే ఆర్ కాబట్టి అలాగే గుర్తుపెట్టుకోండి. ఎస్కి ముందున్నటువంటి పదము ఆర్ కాబట్టి రష్యా, ఆర్ ఎస్ అని గుర్తుపెట్టుకోండి. ఆర్ అంటేనేమో రష్యా, ఎస్ అంటేనేమో వై గాడ్స్కీలో ఎస్ అని గుర్తుపెట్టుకోండి. చివరి పదాలకు సంబంధించి ఒక చిన్న లాజిక్ మీకు తర్వాత వీడియోలో చెప్తా ఫ్రెండ్స్. ఇక్కడ ఒక మరి ఇవి అభ్యసనానికి సంబంధించినటువంటి రెండు సిద్ధాంతాలు. టారన్ డైక్ అనేటటువంటి ఒక మరి శాస్త్రవేత్త ఏ జంతువు మీద ప్రయోగాలు చేశాడు అని గతంలో బిట్ అడిగాడు ఫ్రెండ్స్. చివరిలో ఇప్పుడు ఎందుకంటే ఫ్రెండ్స్ మీకు ఆర్ఎస్ అనేది గుర్తొచ్చింది కాబట్టి ఇక్కడ మీకు అది చెప్తా ఫ్రెండ్స్. ఆర్ అంటేనేమో రష్యా, ఎస్ అంటేనేమో మరి స్కీ, వై గాడ్స్కి ఎస్ అనే పదం ఉంది కాబట్టి దానికంటే ముందు ఆర్ కాబట్టి రష్యా అని మనం ఎలా గుర్తుపెట్టుకున్నామో, టారన్ డైక్లో చివరిలో సి వచ్చింది కాబట్టి సి ఫర్ క్యాట్ అని గుర్తుపెట్టుకోండి. టారన్ డైక్ ఏ జంతువు మీద ప్రయోగాలు చేశాడు అంటే టారన్ డైక్ అంటే కా కాబట్టి క్యాట్ అని గుర్తుపెట్టుకోండి. బిఎఫ్ స్కిన్నర్లో చివరిలో రా ఉంది, రా అంటే ఆర్ ఉంది కాబట్టి ఆర్ ఫర్ ర్యాట్ అని గుర్తుపెట్టుకోండి. బిఎఫ్ స్కిన్నర్ ర్యాట్ చివరిలో ఆర్ ఉంది కాబట్టి ఫ్రెండ్స్ ర్యాట్ ఎలుకల మీద. అదేవిధంగా టారన్ డైక్ అంటేనేమో సి కాబట్టి క్యాట్. ఇట్లా చివరి ఉన్నటువంటి పదాలతో కూడా మనం లింక్ చేసి గుర్తుపెట్టుకుంటే లైఫ్లో మనం మర్చిపోం ఫ్రెండ్స్. అలానే రష్యాకి సంబంధించి ఇంకొక మరి సైకాలజీ శాస్త్రవేత్త ఇవాన్ పావ్లో అనగానే మనందరికీ తెలిసి ఫ్రెండ్స్ శాస్త్రీయ నిబంధన సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు, కుక్క మీద ప్రయోగం చేశాడు. 1904లో మరి ఆయన ఇవాన్ పావ్లోకి నోబెల్ అవార్డు వచ్చింది. ఇవన్నీ మనకు మరి మనం అంతా అభ్యసనానికి సంబంధించినటువంటి గ్రంథాలను పర్ఫెక్ట్గా చదువుతాం. నేను నెక్స్ట్ వీడియోలో అవన్నీ అప్లోడ్ చేస్తాను కాబట్టి ఫ్రెండ్స్ ఆ లాజిక్ కూడా ఇక్కడే గుర్తుపెట్టుకోవడానికి నేను ఇక్కడే రాశాను ఫ్రెండ్స్. రష్యా అనగానే రష్యాకి సంబంధించినటువంటి ఇద్దరు మరి సైకాలజీ శాస్త్రవేత్తలు, ఒకరేమో మరి వైగాడ్స్కి, ఇంకొకరేమో ఇవాన్ పావ్లోను కూడా మనం ఈజీగా రష్యాని గుర్తుపెట్టుకోవచ్చు. చాలామంది తెలుసు ఇవాన్ పావ్లో అంటే రష్యా. దీన్ని గుర్తుపెట్టుకోవడానికి కూడా చిన్న లాజిక్ ఫ్రెండ్స్. పావ్లో అంటే ఇక్కడ రాశాను చూడండి ఫ్రెండ్స్, పావు కేజీ చికెన్ అని గుర్తుపెట్టుకోండి, పావు కేజీ మటన్ అని గుర్తుపెట్టుకోండి. పావు కేజీ అంటే మనందరికీ తెలుసు ఫ్రెండ్స్ 1/4 అని అంటాం. 4 అంటే 4 కాబట్టి ఈ 4ని మీరు ఇక్కడ నోట్ చేసుకోండి. 1904 పావు కేజీలో పావు అంటే 4 అని గుర్తుపెట్టుకుంటే 1904లో నోబెల్ అవార్డు వచ్చిందని గుర్తుపెట్టుకోవచ్చు. అంటే కుక్క మీద ప్రయోగం చేశాడు కాబట్టి ఆ కుక్కకి పావు కేజీ మాంసం ఇస్తే అట్లా జనరల్ హాస్యంగా గుర్తుపెట్టుకోవడానికి ఫ్రెండ్స్. మనం ఆహారం ఇస్తాం, అది లాలాజలం ఊరుతుంది, సహజం, అది పక్కన పెడితే మనం లాజిక్గా గుర్తుపెట్టుకోవడానికి పావు కేజీ చికెన్ మటన్ గుర్తుపెట్టుకుంటే 04 గుర్తుపెట్టుకుంటే 1904 అనేటటువంటి విషయం గుర్తుంటుంది. మరి ఇవాన్ పావ్లో అనగానే కుక్క మీద ప్రయోగం కాబట్టి కుక్కలు ఎక్కువగా ఎక్కడైతే తిరుగుతాయో ఆ తిరిగేటటువంటి ప్లేస్ అంతా కూడా చాలా రష్గా ఉంటుంది కాబట్టి రష్యా అట్లనే గుర్తుపెట్టుకోవచ్చు. మీరు ఎలా గుర్తుపెట్టుకున్నా రష్యాకి సంబంధించి వీరిద్దరిని మీరు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక్కొక్కసారి బిట్స్ మరి దేశాల మీద కూడా అడుగుతున్నాడు కాబట్టి మీరు అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూద్దాం ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మరి గ్రంథాలు. వైగాడ్స్కి సంబంధించినటువంటి గ్రంథాలు చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మరి వీటిని మన లాజిక్గా గుర్తుపెట్టుకోవాలి. వైగాడ్స్కి సంబంధించినటువంటి గ్రంథాలు 2 ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకటి సైకాలజీ ఆఫ్ ఆర్ట్, ఇంకో గ్రంథం వచ్చేసి థాట్ ఆఫ్ లాంగ్వేజ్. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. థాట్ ఆఫ్ లాంగ్వేజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి, థాట్ ఆఫ్ లాంగ్వేజ్ అనేటటువంటి గ్రంథాన్ని దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలని చాలా లాజిక్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఎందుకు అంటే దాని కింద ఇంకోటి కూడా ఉంది చూడండి ఫ్రెండ్స్. టారన్ డైక్ కాకుండా నోమ్ చామ్స్కీకి సంబంధించినటువంటి గ్రంథాలు 2 ఉన్నాయి. టారన్ డైక్కి సంబంధించినటువంటి గ్రంథాలు 2 ఉన్నాయి. అదే ఇక్కడ వాళ్ళందరినీ నేను ఒక చోట రాశాను. ఎందుకంటే ఫ్రెండ్స్ మీరు కన్ఫ్యూజ్ కాకుండా ఎగ్జామ్లో బిట్టు పెట్టడానికి ఆ లాజిక్స్ అన్నింటికి ఒక లాజిక్ని అప్లై చేస్తూ బట్ అన్నింటిని ఒక చోట ఇక్కడ రాశాను కాబట్టి కొంచెం జాగ్రత్తగా గమనించండి ఫ్రెండ్స్. మరి ఇక్కడ థాట్ ఆఫ్ లాంగ్వేజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఈ థాట్ ఆఫ్ లాంగ్వేజ్ అనేటటువంటి ఈ గ్రంథాన్ని రాసింది ఎవరంటే మనకు తెలుసు వై గాడ్స్కి. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, వై గాడ్స్కి అంటేనేమో వై గోడ్స్కి. గోట్ అనే పదం గుర్తుపెట్టుకుంటే అన్నీ వచ్చేస్తాయి మీకు. మేకలు చూడండి, వాటిని మరి మనం మటన్ షాప్ దగ్గరికి వెళ్ళాం అనుకోండి ఫ్రెండ్స్, వాళ్ళ మేకను వాళ్ళు ఏం చేస్తారంటే స్కిన్ మొత్తాన్ని తీస్తారు, అంటే ఆ తాట తీస్తారు అన్నట్టు గుర్తుపెట్టుకోండి. తాట అంటే తాట అని గుర్తుపెట్టుకోండి. లేదా మేకలు కాసేటటువంటి మేకలు ఆ కాపర్లు పోయేటప్పుడు వాటిని కొడతారు, గట్టిగా కొడతారని గుర్తుపెట్టుకోండి, అంటే వాటి తాట తీస్తారని గుర్తుపెట్టుకోండి. రేపు ఎగ్జామ్లో థాట్ ఆఫ్ లాంగ్వేజ్ అంటే తాట్, లేదా ఇంకో విధంగా కూడా గుర్తుపెట్టుకోవచ్చు, మేకలకు చాలా అద్భుతమైనటువంటి తాట ఉంటుందని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చూడండి కొన్ని ప్రదేశాలలో
మరి తీగల మీద కోతులు మరి నడిచేవి, అలానే తీగల మీద మేకలు కూడా నడిచేటటువంటి సర్కస్లు ఉన్నాయి. అంటే మేకలకు చాలా తెలివితేటలు ఉన్నాయి, వాటి తాట చాలా డిఫరెంట్గా ఉంటుందని గుర్తుపెట్టుకోండి. తాట అంటే తాట దీటమైన గుర్తుపెట్టుకోండి, స్కిన్ దీటమైన గుర్తుపెట్టుకోండి, లేదా తాట అంటే అది ఒక రకమైనటువంటి ఒక ఆలోచన గుర్తుపెట్టుకోండి. గోటికి మీరు లింక్ చేసుకుంటే అది వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇంకోటి సైకాలజీ ఆఫ్ ఆర్ట్. ఆర్ట్ అంటే ఆర్ట్ని మీరు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మేకకు పిల్లలు మరి కిడ్స్ చిన్నపిల్లలు ఏం చేస్తారంటే మేక బొమ్మలు వేస్తూ ఉంటారు, లేకపోతే వేసినటువంటి మేక బొమ్మ మీద డ్రాయింగ్ కలర్స్ అట్లా గుర్తుపెట్టుకోండి మీరు. రేపు సైకాలజీ ఆఫ్ ఆర్ట్ అన్న, థాట్ ఆఫ్ లాంగ్వేజ్ అన్న మీకు వెంటనే గుర్తు రావాలి ఫ్రెండ్స్. థాట్ అంటే మేక థాటు అంటే అట్లా ఆలోచిస్తుందని గుర్తుపెట్టుకోండి. పిల్లలు మేక బొమ్మకి కలర్ వేస్తారని గుర్తుపెట్టుకోండి, లేకపోతే ఆర్ట్ వేస్తారని గుర్తుపెట్టుకోండి. ప్రతిదాన్ని మీరు గోటుతో లింక్ చేసుకుంటే ప్రతిదీ మీకు లైఫ్లో మర్చిపోకుండా గుర్తుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి తారన్ డైక్. తారన్ డైక్కి సంబంధించినటువంటి రెండు ఇవన్నీ ఎందుకు మీకు ఇక్కడ చోట రాశారంటే చూడండి ఫ్రెండ్స్, అన్నీ ఒకేలా ఉన్నాయి. చూడండి మీరు ఇక్కడ ఎక్కడెక్కడే చదువుతూ పోతే మరి కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఫ్రెండ్స్ కూడా సైకాలజీ ఆఫ్ ఆల్జీబ్రా ఉంది ఇక్కడ, సైకాలజీ ఆఫ్ ఆర్ట్ ఇక్కడ ఉంది, థాట్ ఆఫ్ లాంగ్వేజ్ ఇక్కడ ఉంది. చూడండి కింద మళ్ళీ ఇంకో వేరేది వస్తుంది. మరి సైకాలజీ ఆఫ్ అర్థమెటిక్. ఇవన్నీ ఒక చోట పెట్టి మీరు చదువుకుంటే, ఒక చోట ఉంచి దానికి ఒక లాజిక్ ఒక ట్రిక్ను యూజ్ చేసి చదువుకుంటే ఇక మనం బిట్టు పోయేటటువంటి అవకాశం ఉండదు కాబట్టి ఫ్రెండ్స్ అలా చూద్దాం. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, తారన్ డైక్ సైకాలజీ ఆఫ్ ఆల్జీబ్రా అనే గ్రంథాన్ని రాయడం జరిగింది. సైకాలజీ ఆఫ్ అర్థమెటిక్ దీన్ని మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి? తారన్ డైక్ అంటే నేను ఇక్కడ రాసేది చూడండి ఫ్రెండ్స్, తార్ రోడ్ అని గుర్తుపెట్టుకోండి. తార్ రోడ్డు మీరు అభ్యసనానికి సంబంధించి, లెర్నింగ్కి సంబంధించి అభ్యసన సిద్ధాంతాలలో ప్రతి సిద్ధాంతాన్ని చాలా లాజిక్గా నేను మరి ఆ వీడియోస్ని త్వరలో మీకు అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. వాటన్నింటినీ ఇలా లాజిక్గా గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. జనరల్గా చదివేటటువంటి పాయింట్స్ కొన్ని ఉంటాయి, అవగాహన చేసుకుని చదవాల్సిన పాయింట్స్ కొన్ని ఉంటాయి, లాజిక్గా చదవాల్సిన పాయింట్స్ కొన్ని ఉంటాయి కాబట్టి ఫ్రెండ్స్ ఇలాంటివి చదివితే మిగతావన్నీ ఈజీగా ఉంటాయి. ఇప్పుడు చూడండి తారన్ డైక్ అనగానే మీరు తార్ రోడ్ అని గుర్తుపెట్టుకోండి. తార్ రోడ్డు మీద డైక్ అంటే బైక్ అని గుర్తుపెట్టుకోండి. తార్ రోడ్డు మీద బైక్ వెళ్ళేటప్పుడు మధ్యలో జీబ్రా క్రాసింగ్ అని కొన్ని ఉంటుంది కదా ఫ్రెండ్స్. తార్ రోడ్డు మీద జీబ్రా క్రాసింగ్ అంటే ఆ జీబ్రా క్రాసింగ్ మీద మనం రోడ్డు దాడతాము అన్నట్టు గుర్తుపెట్టుకోండి, లేదా బైకు అటు నుంచి అటు వెళ్తుందని గుర్తుపెట్టుకోండి. రేపు ఎగ్జామ్లో ఇట్లా అడగొచ్చు ఫ్రెండ్స్. రేపు ఎగ్జామ్లో ఇట్లా ఏమని సైకాలజీ ఆఫ్ ఆల్ జీబ్రా అంటే మీరు జీబ్రా క్రాసింగ్ అని గుర్తుపెట్టుకుంటే, జీబ్రా క్రాసింగ్ అనేది తార్ రోడ్డు మీదనే ఉంటుంది, బైక్ అని గుర్తుపెట్టుకుంటే తారన్ డైక్ అయిపోయింది. సైకాలజీ ఆఫ్ అర్థమెటిక్ అంటే మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలి? అర్థమెటిక్ అంటే అర్ధ అంటేనేమో ₹1 గుర్తుపెట్టుకోండి. రోడ్డు మీద చూడండి, సహజంగా ఎక్కడైనా రోడ్డు మీద ఒక ₹1 పెడితే మరి ఆ బైక్ మీద వెళ్ళే వాళ్ళు ఆగి ఆ ₹1 తీసుకుంటారని గుర్తుపెట్టుకోండి రేపు. ఎందుకంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను ఫ్రెండ్స్, కన్ఫ్యూజ్ అవ్వకుండా. రేపు సైకాలజీ ఆఫ్ ఆర్ట్ అన్నాడు అనుకోండి, ఆర్ట్ అంటే మేక, పిల్లలు మేక బొమ్మని ఆటేస్తారు, మేక బొమ్మ కలర్ దిద్దుతారు, గుర్తుపెట్టుకోండి. ఒకవేళ సైకాలజీ ఆఫ్ ఆల్ జీబ్రా అంటేనేమో జీబ్రా క్రాసింగ్ ఎక్కడ ఉంటుంది? రోడ్డు మీద, తార్ రోడ్డు మీద, బైక్ డైక్. అర్ధ అంటేనేమో ₹1 రోడ్డు మీద ₹1 పెడితే బైక్ మీద ఉన్న వాళ్ళు దిగి తీసుకుంటారని గుర్తుపెట్టుకోండి. ప్రధానికి నేను ఇక్కడ రాయడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ నోమ్ చామ్స్కీ. ఇవన్నీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. రేపు ఎగ్జామ్నారు 100% ఇలాంటి వాటి మీద ఫోకస్ చేసి మనల్ని కన్ఫ్యూజ్ చేయాలని ఇలాంటి బిట్స్ ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. గతంలో చాలాసార్లు ఇచ్చాడు. సో ఫ్రెండ్స్ ఇట్లాంటి వాటిని మనం వదిలేటటువంటి ప్రసక్తి చేయకూడదు, ఇలాంటి వాటిని మనం పర్ఫెక్ట్గా చదవాల్సిందే ఫ్రెండ్స్. నోమ్ చామ్స్కీకి సంబంధించినటువంటి ఈ వీడియో అనేది త్వరలో మీకు అప్లోడ్ చేస్తా ఫ్రెండ్స్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. నోమ్ చామ్స్కీ 2 గ్రంథాలు రాయడం జరిగింది. ఒకటి లాంగ్వేజ్ అండ్ థాట్, ఇంకోటి లాంగ్వేజ్ అండ్ మైండ్. చూసారు ఫ్రెండ్స్ మనం ఎంత కన్ఫ్యూజ్ అయ్యేటటువంటి అవకాశం ఉందో. లాంగ్వేజ్ అండ్ థాట్ ఇక్కడ ఉంది, ఇంకొకటి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ థాట్ అండ్ లాంగ్వేజ్ ఉంది. ఇటు అటు సబ్జెక్టు ఆబ్జెక్టు రివర్స్ అయినట్టు మనల్ని కన్ఫ్యూజ్ చేసేటటువంటి అవకాశాలు ఇవే ఫ్రెండ్స్. థాట్ అండ్ లాంగ్వేజ్ అంటే ఏమో ఫస్ట్ థాట్ ఎవరికి వస్తుంది అంటే గోటుకు వస్తుందని గుర్తుపెట్టుకోండి. మేకకి ఫస్ట్ థాట్ వస్తుందని గుర్తుపెట్టుకోండి, స్టార్టింగ్ థాట్. ఎండింగ్లో థాట్ అనే పదం వస్తే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఎండింగ్లో థాట్ అనే పదం వస్తే అది గోట్ అనే పదం కాదు ఫ్రెండ్స్. స్టార్టింగ్లో థాట్ వస్తే అది గోటు, వై గాడ్స్కి. ఎండింగ్లో థాట్ అనే పదం వస్తే అది నోమ్ చామ్స్కీ అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. దీన్ని కూడా ఒక చాలా లాజిక్స్తో ఒక వీడియో చేస్తా ఫ్రెండ్స్. నోమ్ అంటే ఇక్కడ ఫ్రెండ్స్ నోములు అనేటటువంటి పదంతో లింక్ చేసి చదువుకుంటే అన్నీ వస్తాయి. సహజంగా నోములు ఎవరు చేస్తారంటే మన మైండ్ అనేది చాలా సక్రమంగా ఉండటానికి, మన మైండ్ అనేది చాలా ప్రశాంతంగా ఉండటానికి చాలామంది ఆడవాళ్ళు కానివ్వండి మగవాళ్ళు కానివ్వండి నోములు చేస్తారని గుర్తుపెట్టుకోండి. అంటే నోమ్ చామ్స్కీ అంటే అన్ని నోములు అనే పదంతో మనం లింక్ చేసి చదువుకుంటే ప్రతిదీ మనకు వచ్చేస్తుంది ఫ్రెండ్స్. నోమ్ చామ్స్కీ అంటే లాంగ్వేజ్ అండ్ మైండ్, మన మైండ్ సరిగా ఉండటానికి, మైండ్ ప్రశాంతంగా ఉండటానికి నోములు అనే పదంతో లింక్ చేసి గుర్తుపెట్టుకుంటే ఫ్రెండ్స్ ఈజీగా గుర్తుంటుంది. ఇక్కడ నుంచి ఫ్రెండ్స్ ప్రతి బిట్ ఇంపార్టెంట్. మనకు వై గాడ్స్కి సంబంధించినటువంటి ప్రతి బిట్ కూడా ఇందులో ఫస్ట్ బిట్ ఏంటంటే ఫ్రెండ్స్, వై గాడ్స్కి సంబంధించినటువంటి ఫస్ట్ బిట్ చాలాసార్లు అడిగాడు, పరస్పర చర్యల ద్వారా. మీరు ప్రతిదీ ఏమీ లేదు ఫ్రెండ్స్, గోట్ అనే పదం గుర్తుపెట్టుకొని అన్నీ వచ్చేస్తాయి మీకు. చూడండి గోటుకు సంబంధించి ప్రతిదీ మీకు అన్ని బిట్స్ని ఈ మేకతోనే లింక్ చేసి చెప్తా. మేకలు చూడండి ఫ్రెండ్స్, సహజంగా మేకలు కాసేటటువంటి కాపర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాసేటటువంటి వారు ఆ మేకల్ని మరి ఒక వరుస క్రమంలోనో ఎక్కడికో తీసుకెళ్తారు. మరి మేకలన్నీ చూడండి ఫ్రెండ్స్, అవి ఒకదానికొకటి పరస్పరంగా హెల్ప్ చేసుకుంటాయని గుర్తుపెట్టుకోండి. ఒక మేక లింకు, ఒక 2 మేకలు ఎటైతే వెళ్తే మిగతా మేకలు కూడా అటే వెళ్తాయి, పరస్పర చర్యల ద్వారా గుర్తుపెట్టుకోండి. రేపు ఎగ్జామ్లో పరస్పర చర్యలు లేకపోతే సహాయ సహకారాలు కింద ఇంకో పాయింట్ ఉంది చూడండి ఫ్రెండ్స్. సహాయ సహకారాలు లేదా పరస్పర చర్యలు, సహాయ సహకారాలు కానివ్వండి, పరస్పర చర్యలు కానివ్వండి, ఇవన్నీ కూడా గోడ్సే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మేకలు ఒకదానికొకటి హెల్ప్ చేసుకుంటాయని గుర్తుపెట్టుకోండి, పరస్పర చర్యల ద్వారా గుర్తుపెట్టుకోండి. భాగస్వామ్య బోధన అంటే ఒక మేకకి మరొక మేకకి ఆ మేకల మధ్య ఉన్నటువంటి భాగస్వామ్యము, పార్ట్నర్షిప్ అంటారు, వాటి మధ్య ఆ రిలేషన్ గుర్తుపెట్టుకోండి. రేపు ఎగ్జామ్లో సహాయ సహకారం అంటే మేకలు, పరస్పర చర్యలు మేకలు, భాగస్వామ్య బోధన మేకలు. నెక్స్ట్ స్కఫోల్డింగ్, దీన్ని చాలాసార్లు అడిగారు ఫ్రెండ్స్. స్కఫోల్డింగ్ అంటే దీన్ని మరో పేరు ఏంటంటే సారువా అంటే మనందరికీ జనరల్గా తెలుసు, సైకాలజీ పదంగా కాకుండా జనరల్గా మనం వాడుకున్నట్లయితే మటన్ సారువా. ఇప్పుడు జనరల్గా ఏంటంటే మనం ఏదైనా చికెన్ తినేటప్పుడు వాళ్ళు కొంచెం సారువా అంటారు కదా ఫ్రెండ్స్, అట్లా మటన్ సారువా అనగానే మనకు గోట్ గుర్తుకు రావాల్సిందే.
మటన్. స్కఫోల్డింగ్ అంటే మనందరికీ తెలుసు ఫ్రెండ్స్, ఏదైనా ఒక దాన్ని మనం ఫోల్డ్ చేయడం అని అర్థం. ఫోల్డ్ చేసేటప్పుడు ఇటువైపు అంటే ఒకదానికి ఒకటి హెల్పింగ్ అని అర్థం. దీని మీనింగ్ కూడా సహాయ సహకారమే. స్కఫోల్డింగ్ అన్న, సారు అన్న, సహాయ సహకారాలన్న వీటిలో ఏది ఇచ్చినా సరే అలా గుర్తుపెట్టుకోండి. మీకు ఇంకా స్కఫోల్డింగ్ అనే పదం గోటుకి లింక్ చేయాల్సి వస్తే కొత్తగా డిఎస్సి కానివ్వండి, టెట్ కానీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కొత్తగా ఎవరైతే ఉన్నారో దీన్ని కూడా మనం మేకకి లింక్ చేసి చదవాలంటే ఫ్రెండ్స్ చాలా ఈజీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఎట్లా స్కఫోల్డింగ్ అంటే ఫోల్డ్ చేయడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్ మటన్ షాప్ వాళ్ళు చూడండి ఆ మేకని కట్ చేసేటప్పుడు అటు ఇటు ఫోల్డ్ చేస్తారని గుర్తుపెట్టుకోండి జస్ట్ హాస్యంగా. స్కఫోల్డింగ్ అన్న, సారు అంటే మేక సారువా. స్కఫోల్డింగ్ అంటే ఏంటంటే ఫోల్డ్ చేయడం మేకను. అట్లా గుర్తుపెట్టుకుంటే బండగా చదవకుండా మన బ్రెయిన్కి కొంచెం ఈజీ వేలో చదువుకుంటే ఈజీగా గుర్తుంటుంది ఫ్రెండ్స్. ఇంకా చూడండి ఇవన్నీ ప్రతిదాన్ని మనం గోటుతో లింక్ చేద్దాం. గోట్ అనే పదంతో జెడ్పీడీ, ఎంకేఓ ఇలాంటి పదాలు చాలా ఇంపార్టెంట్. అసలు వెంటనే గుర్తుకు రావాలి మనకు. జెడ్పీడీ అనగానే మనకు గోట్ రావాలి, వై గోట్స్కి. ఎంకేఓ అనగానే వై గోట్స్కి. ఎలా గుర్తొస్తుంది అంటే నేను గతంలో ఈజీగా చదువుకున్నాను ఫ్రెండ్స్. ఎంకేఓ అంటే మేక, ఎంకే అంటే మేక అనే పదం గుర్తొస్తుంది. ఎం అంటేనేమో కే అంటేనేమో మేక. అంతే. ఎప్పుడైనా ఎక్కడైనా ఎంకేఓ అనగానే దానికి ఏదో బ్రెయిన్ బాగా ఒత్తిడి చేసి ఎంకేఓ అంటే ఏంది, మోర్ నాలెడ్జ్ అదర్ అని ఇదంతా అవసరం లేదు. జస్ట్ మనకు కొంచెం గుర్తు రావాలి ఫ్రెండ్స్. ఎంకేఓ అంటే మేక. జెడ్పీడీ అంటేనేమో జెడ్పీ అంటే నేనేం చదువుకున్నానంటే ఎలా గుర్తుపెట్టుకున్నానంటే జెడ్పీ అంటే జీపు. సహజంగా మేకలని ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి తీసుకెళ్లేటప్పుడు కొన్ని జీపుల్లో తీసుకెళ్తారంటే అట్లా హాస్యంగా గుర్తుపెట్టుకోండి. జెడ్పీడీ అంటే జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అంటారు ఇంగ్లీష్లో. నేను అబ్జర్వేషన్ కూడా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. జెడ్పీడీ అంటేనేమో జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్. ఎంకేఓ అంటేనేమో మోర్ నాలెడ్జ్ అదర్. ఎంకేఓ అంటేనేమో మేక, జెడ్పీడీ అంటేనేమో జీపులో తీసుకెళ్లేది మేక, గోటు అని గుర్తుపెట్టుకోండి. మేక అన్నట్టు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇట్లా మన లాజిక్గా గుర్తుపెట్టుకుంటే ఎక్కువ కాలం గుర్తుంటుంది, ఎక్కువ సమాచారాన్ని మనం ఈజీగా చదువుకోవచ్చు ఫ్రెండ్స్. మరి జెడ్పీడీకి ఎంకేఓని మేక దాన్ని కూడా మేకతోని. జెడ్పీడీ అంటే చూడండి ఇక్కడ గోట్స్ అనుకున్నాం ఫ్రెండ్స్. మనం గోట్స్ అంటే మేకలు. సహజంగా మేకలను మనం ఒకసారి పరిశీలించినట్లయితే కోతి తర్వాత మేకలు కూడా చాలా తెలివిగలవి. ఇంతకుముందు మనం అందుకనే ఫ్రెండ్స్ మరి ఈ గోటుతో మనం ఒక గుర్తుపెట్టుకున్నాం ఫ్రెండ్స్. మరి సహజంగా ఈ మేకలలో కొన్ని మేకలు తెలివిగల మేకలు ఉంటాయి, కొన్ని ఏమో తెలివి తక్కువ మేకలు ఉంటాయి. మరి ఈ మేకల్లో ఏదైనా బాగా తెలివిగల మేక, ఏదైతే ఒక తెలివిగల మేక ఉంటుందో ఆ మేక అనేది తెలివి తక్కువ మేకలకి ట్రైనింగ్ ఇస్తుందని గుర్తుపెట్టుకోండి. అంటే ఎంకేఓ అంటే మోర్ నాలెడ్జ్ అదర్స్ అంటే ఈ మేకల్లో వై గోట్స్కి. మరి ఆ మేకల్లో తెలివిగల మేక ఏదైతే ఉంటుందో ఆ తెలివిగల మేక నుంచి మిగతా మేకలు నాలెడ్జ్ని సంపాదిస్తాయి. మరి జెడ్పీడీ అంటే ఏమీ లేదు ఫ్రెండ్స్. జెడ్పీడీ అంటే తన సొంతంగా చదువుకున్న దానికి ఇతరుల ద్వారా చదువుకున్న దానికి మధ్య గల తేడా ఏదైతే ఉందో దాన్ని మనం జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అంటాం. దాన్ని మేకతో ఎలా లింక్ చేయాలంటే మేకలు కొన్ని ఉంటాయి. తన సొంతంగా మేకలు మామూలు యావరేజ్ మేకలు తెలివిగల మేకల ద్వారా నాలెడ్జ్ని సంపాదించి వాటి మధ్య తేడా అన్నట్టు గుర్తుపెట్టుకోండి. ప్రతిదాన్ని మీరు మేకతో లింక్ చేసుకుంటే గోటుతో వై గోట్స్కి, జెడ్పీడీ జీపు, ఎంకేఓ మేక. ఇట్లా మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ కంటిన్యూషన్లో ఇవన్నీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇవన్నీ గతంలో చాలాసార్లు ఇక్కడ చూడండి మీకోసం మళ్ళీ రాయడం జరిగింది ఫ్రెండ్స్. జెడ్పీడీ అంటే జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్. దాని మీనింగ్ ఏంటంటే స్వతహాగా నేర్చుకున్న దానికి ఇతరుల ద్వారా నేర్చుకున్న దానికి మధ్య గల తేడాను జెడ్పీడీ అంటారు. అంటే దాన్ని మేకల ద్వారా లింక్ చేసుకోండి. ఎంకేఓ అంటేనేమో మేక, మోర్ నాలెడ్జ్ అదర్స్ అంటే మేకలలో తెలివిగల మేక అని అర్థం. తెలివిగల మేక ద్వారా మనం ఆ మేకలు అనేవి నాలెడ్జ్ని సంపాదించడం అని మీరు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. కంటిన్యూషన్లో ఎక్కువసార్లు అడిగినటువంటి బిట్టు అప్రెంటిస్షిప్. దీన్ని వృత్తిపూర్వక శిక్షణ అంటారు. చాలా సార్లు అడిగినటువంటి బిట్ ఫ్రెండ్స్ ఇది. అప్రెంటిస్షిప్ అంటే ఇప్పుడు చూడండి ఈ మధ్యకాలంలో ఆంధ్రాలో జరిగేటటువంటి మరి ఆ టెట్ టీఆర్టీలో మరి అప్రెంటిస్ పీరియడ్ మరి ఇంప్లిమెంటేషన్ చేయడం జరుగుతూ ఉందని ప్రభుత్వం ప్రకటించింది ఫ్రెండ్స్. గతంలో మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్రెంటిస్షిప్ ఉండేది. అప్రెంటిస్ పీరియడ్ అంటే 2 సంవత్సరాలు. దానికి బేసిక్ ఏముండదు ఫ్రెండ్స్, ఇంతనే ఉంటుంది. ఫస్ట్ ఇయర్ కింద, సెకండ్ ఇయర్ ఇంత అని 2 సంవత్సరాలు అప్రెంటిస్ పీరియడ్ గతంలో ఉండేది. మళ్ళీ ఏపీలో మళ్ళీ రావడం జరిగింది. దాన్ని అప్రెంటిస్షిప్ అంటారు. సహజంగా ఈ అప్రెంటిస్షిప్ అనేది దీని వృత్తిపూర్వక శిక్షణ అనేది మనం ట్రైనింగ్ చేసేటప్పుడు మనకి టీచర్ ట్రైనింగ్ కోర్సులో ఇచ్చేటటువంటి దాన్ని మనం దీని విధంగా పిలుస్తాం. మరి దీన్ని మన వై గార్డ్స్కి ఎలా లింక్ చేసుకోవాలి చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. సహజంగా చూడండి వై గార్డ్స్కి అంటేనేమో వై గోట్స్కి అనుగుణంగా ఫ్రెండ్స్ గోట్లు అంటే మేకలు కాసేటటువంటి కాపర్లకి ఎప్పుడూ కూడా అప్పు ఉండదని గుర్తుపెట్టుకోండి. వాళ్ళ దగ్గర ఫుల్ డబ్బులు మంచిగా సంపాదించుకుంటారని అది వాళ్ళ వృత్తి అని గుర్తుపెట్టుకోండి. రేపు ఎగ్జామ్లో వృత్తిపూర్వక శిక్షణ అనగానే వేరే ఆలోచన మనకు రాకూడదు ఫ్రెండ్స్. వృత్తిపూర్వక శిక్షణ అనగానే వాళ్ళ వృత్తి ఏంటంటే మేకలను కాయటం వాళ్ళ వృత్తి కాబట్టి వై గాడ్స్కి అంటే అప్రెంటిస్షిప్ అనగానే అప్పు అని గుర్తుపెట్టుకోండి. అప్పు ఎవరికి ఉండదు, వై గాడ్స్కి ఉండదు, వై గోట్స్కి ఉండదని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, సహజంగా మేకలు కాసేటటువంటి మేకల కాపర్లు వెళ్ళేటప్పుడు వాళ్ళు కొన్ని మాటలు మాట్లాడుకుంటూ పోతారు. వాటిని మనం ప్రసంగం అంటారు. అంటే సమాజంలో వాళ్ళ మేకలను తోలుకెళ్ళేటప్పుడు వాళ్ళు మాట్లాడేటటువంటి ప్రసంగాలు 3 రకాలు ఉంటాయి అనుకోండి ఫ్రెండ్స్. మేకలు కాసుకునేటప్పుడు ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు అనుకోండి. ఒకటేమో సాంఘిక ప్రసంగం, రెండోది ప్రైవేట్ ప్రసంగం, మూడోది నిశ్శబ్ద అంతర్గత ప్రసంగం. ఈ 3 చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మనం ఇవి అడగడేమో అని మనం నెగ్లెక్ట్ చేస్తాం, కానీ ఎగ్జామ్లో వీటి మీద ఫోకస్ చేసే అవకాశం ఉంది. గతంలో అడిగాడు కూడా. వాడు ఎగ్జామ్లో ఏమని అడుగుతాడంటే సాంఘిక ప్రసంగం అనేది ఎన్ని సంవత్సరాల్లో మధ్యలో ఉంటుంది అంటాడు. సాంఘిక ప్రసంగం అంటే దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే నేను ఇక్కడ ఆల్రెడీ నోట్ చేశాను ఫ్రెండ్స్. అంటేనేమో సెకండ్ ఇయర్ అంటే 2 సంవత్సరాలు ఆ టైంలో తమలో తాము మాట్లాడుకుంటూ ఉంటారని గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ తమలో తాము మాట్లాడుకునే సాంఘిక అయినా ప్రైవేట్ అయినా నిశ్శబ్ద ఇవన్నీ తమలో తాము, బట్ ఇయర్స్ తేడా ఉంటుంది. సాంఘిక అంటేనేమో ఎస్ కాబట్టి సెకండ్ ఇయర్ అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఈజీగా గుర్తుంటుంది. ప్రైవేట్ ప్రసంగం అంటేనేమో ప్రైవేట్లో చివరిలో టీ ఉంది, టీ అంటేనేమో 2+1 అనుకోండి 3 ఇయర్స్ అని గుర్తుపెట్టుకోండి. 3 ఇయర్స్ ఆ టైంలో తమలో తాము మాట్లాడుకోవడానికి ప్రైవేట్ ప్రసంగం అంటారు. ఇక మూడోది వచ్చేసి ఫ్రెండ్స్ నిశ్శబ్ద అంతర్గత ప్రసంగం.
నిశ్శబ్దంగా ఎక్కడ ఉంటారు, ఎక్కడ ఉండరు, మనం గుర్తుపెట్టుకోవడానికి ఫ్రెండ్స్. ఇది ఒక హాస్యంగా. నిశ్శబ్దంగా అంటే 7 years అంటే ఏడుస్తూ ఉన్నప్పుడు ఏం చేస్తామంటే ఎందుకు ఏడుస్తున్నా, నిశ్శబ్దంగా ఉండాలి అంటూ ఉంటాం కదా. అట్లా గుర్తుపెట్టు. నిశ్శబ్దం అనగానే మనకు ఏడు గుర్తు రావాలి. 7 years టైంలో పిల్లలు తమలో తాము మాట్లాడుకోవడానికి నిశ్శబ్ద అంతర్గత ప్రసంగం. ప్రైవేట్ ప్రసంగం అంటే ఏమో T+1 3, సాంఘిక అంటే ఏమో 2 years అంతే ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా మనం మేకలతో లింక్ చేసుకోండి. మేకలు కాసేటటువంటి వాళ్ళు ఇలా మాట్లాడుకుంటారని మీరు గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక ఫైనల్గా వచ్చేసి చాలాసార్లు మనం చివరిలో ఉన్నటువంటి మ్యాటర్ని చాలా నెగ్లెక్ట్ చేస్తాము. ఎగ్జామ్లో ఇక్కడ ఫోకస్ చేస్తాడు. మానసిక ప్రక్రియలు ఇది చాలా ఇంపార్టెంట్. ఇవి 2 రకాల ఫ్రెండ్స్, ఉన్నత స్థాయి, దిగువ స్థాయి. దీన్ని మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఈ మేకలతో లింక్ చేసుకుంటూ, గోడ్స్తో లింక్ చేసుకుంటూ. మేకలు కాసే వాళ్ళు సహజంగా చూడండి, డబ్బులు బాగా సంపాదించుకున్నారనుకోండి, వాళ్ళు ఉన్నత స్థాయికి వెళ్ళిపోతారని గుర్తుపెట్టుకోండి. మేకలు కాసే వాళ్ళు డబ్బులు సంపాదించకుండా మరి అప్పులు పాలయ్యారనుకోండి, వాళ్ళు దిగువ స్థాయిని గుర్తుపెట్టుకోండి. సహజంగా మేకలు కాసేటటువంటి కాపర్లు వాళ్ళ థింకింగ్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుందని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మరి ఉన్నత స్థాయి అంటే ఒక వ్యక్తి సమాజంలో పాల్గొనడం ద్వారా తన తెలివితేటల్ని పెంచుకోవడం, తనలో ఉన్నటువంటి చెడు స్వభావాన్ని, కోపాన్ని తగ్గించుకునేదాన్ని ఉన్నత స్థాయి మానసిక ప్రక్రియలు. మనం గోడ్స్తో ఎలా లింక్ చేసుకున్నామంటే ఫ్రెండ్స్, గోడ్స్తో ఎలా లింక్ చేస్తామంటే వాళ్ళ యొక్క ఉన్నత స్థాయి అంటేనేమో బాగా మేకలు కాసేవాళ్ళు ఉన్నత స్థాయి అన్నట్టు గుర్తుపెట్టుకుంటే దీన్ని మీరు ఈజీగా మరి జనరల్గా ఉండేది కాబట్టి, జనరల్ వార్డ్ కాబట్టి మనం చదువుకోవచ్చు ఫ్రెండ్స్. దీనికి సంబంధించి ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఉన్నత స్థాయి అంటే ఉన్నతంగా ఉన్న వాళ్ళు ఏం ఆలోచిస్తారు, విశ్లేషణ చేస్తారు, సంశ్లేషణ చేస్తారు, వివేచన, సృజనాత్మకత, ఇవన్నీ కూడా ఉన్నత స్థాయి మానసిక ప్రక్రియలు లేదా ప్రాకార్యాలను గుర్తుపెట్టుకోండి. ఇక చివరిది వచ్చేసి ఫ్రెండ్స్ దిగువ స్థాయి. దిగువ స్థాయి అంటే ఏంటంటే పుట్టుకతో వచ్చేవి ఫ్రెండ్స్. ఇవి అంటే ఏంటి? గుర్తించడం, పరిశీలించడం, ప్రశ్నించడం, గుర్తుకు తెచ్చుకోవడం, ఇవన్నీ పుట్టుకతో వచ్చేటటువంటివి దిగువ స్థాయి. మరి సమాజంలో తిరగడం వల్ల వచ్చేవి ఏంటంటే ఇవి ఎగువ స్థాయి అన్నట్టు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇవి వైగార్డ్స్కి సంబంధించినటువంటి టోటల్ ఇన్ఫర్మేషన్. ఇక మీరు ఇవి చదువుకుంటే ఫ్రెండ్స్, ఇక మీరు ఎటువంటి బుక్ని ఇచ్చినా, ఎలాంటి మెటీరియల్ ఇచ్చినా మీరు క్షణాలలో ఆన్సర్ పెట్టేయచ్చు. జస్ట్ హాస్యంగా దీన్ని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. వైగార్డ్స్కి అంటే గోడ్స్కి అనేటటువంటి పదంతో మీరు గుర్తుపెట్టుకుని అన్నీ మీకు ఈజీగా వస్తాయి. చూడండి ఫ్రెండ్స్, నేను మరి మెటీరియల్కి సంబంధించిన వాటిని ఆ మ్యాటర్ అంతా చెప్పాక ఫ్రెండ్స్, జస్ట్ మీకు ఇప్పుడు మెటీరియల్ అలా చూపిస్తాను, మీకు అర్థమవుతుంది. చాలా ఈజీగా చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, సాంఘిక ప్రసంగం, ప్రైవేట్ ప్రసంగం, నిశ్శబ్ద అంటే మేకలు కాసేటటువంటి కాపర్లు ఇలా ప్రసంగాలు చేసుకుంటూ పోతారు. సాంఘిక అంటేనేమో ఇంతకుముందే చెప్పా ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఒకసారి, సాంఘిక అంటేనేమో 2 years అంటేనేమో S అంటే సెకండ్, ప్రైవేట్ అంటేనేమో 2+1 అంటేనేమో 3. నెక్స్ట్ చూడండి, నిశ్శబ్ద అంతర్గత అంటే నిశ్శబ్దంగా అంటేనేమో ఏడుస్తున్నప్పుడు అంత నిశ్శబ్దంగా ఉంటుందని గుర్తుపెట్టుకోండి. ఇక పరస్పర బోధన ఇంతకుముందు చెప్పాక ఫ్రెండ్స్. పరస్పర బోధన అంటే మేకలు, గోడ్స్ ఒకదానికొకటి హెల్పింగ్ ఉంటాయి, పరస్పరంగా ఉంటాయి, అవి ఒకదానికొకటి భాగస్వామ్యంగా ఉంటాయని గుర్తుపెట్టుకుంటే. నెక్స్ట్ ఇక పరస్పర బోధన, ఇవన్నీ హెడ్డింగ్. పరస్పర బోధన, భాగస్వామ్య బోధన, దిగువ స్థాయి మానసిక. చివరిలో చెప్పాక ఫ్రెండ్స్, దిగువ స్థాయి మానసిక ప్రక్రియలు అంటే మేకలు బాగా డబ్బు సంపాదిస్తేనేమో ఉన్నత స్థాయి మానసిక ప్రక్రియలు, ఒకవేళ డబ్బులు రాకపోతే వాళ్ళు దిగువ స్థాయి మానసిక ప్రక్రియలు. జస్ట్ హాస్యంగా గుర్తుపెట్టుకోండి. ఇక ఉన్నత స్థాయి అంటేనేమో విశ్లేషించడం, సంశ్లేషించడం, ఇలా మీరు గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ చూడండి, ఇదంతా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, ZPD అంటే ఫ్రెండ్స్ సామీప్య వికాస మండలం అని అర్థం. అంటే ZPD అంటే జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్. ఇంతకుముందు చెప్పా ఫ్రెండ్స్. దీని మీనింగ్ ఏంటంటే సామీప్య వికాస మండలం. ఒకవేళ రేపు ZPD ఇవ్వకుండా ఫ్రెండ్స్ సామీప్య వికాస మండలం అనే పదం తెలుగులో ఇచ్చాడు అనుకోండి, దీన్ని మీరు గోడ్స్తో ఎలా లింక్ చేస్తారంటే సామీప్య అంటే మన సమీపం అని గుర్తుపెట్టుకోండి. అంటే సమీపం, మన సమీపంలో ఎవరైతే ఉన్నారో మన దగ్గర మరి ఉన్న వాళ్ళలోనే కొంచెం తెలివిగల వారితో మరి మన నాలెడ్జ్ని షేర్ చేసుకొని మన నాలెడ్జ్ని డెవలప్ చేసుకోవడం అని అర్థం ఫ్రెండ్స్. ZPD అంటే ఏం లేదు ఫ్రెండ్స్, జస్ట్ మన ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి లాజిక్ ఏంటంటే తన సొంతంగా చదువుకున్న దానికి, ఇతరుల ద్వారా నేర్చుకున్న దానికి ఆ మధ్య తేడా ఏదైతే ఉందో దాన్ని ZPD అంటాం. సామీప్య వికాస మండలం అంటే మీరు మన సమీపాన్ని అన్నట్టు మన సమీపంలో మేకలు ఉంటాయి, గోడ్స్ ఉంటాయని గుర్తుపెట్టుకోండి, ఈజీగా గుర్తుంటుంది ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి ఇవన్నీ మీకు స్కఫోల్డింగ్ ఇవన్నీ చెప్పా ఫ్రెండ్స్. MKO అంటే మేక అని చెప్పడం జరిగింది. తర్వాత నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, వైగార్డ్స్కి ఇవన్నీ మీకు చెప్పడం జరిగింది. వైగార్డ్స్కి యొక్క సిద్ధాంతాలు ఇవి చూడండి. థాట్, లాంగ్వేజ్ అంటే వైగాట్ అంటే ఏంటంటే మేక ఫ్రెండ్స్. ఫస్ట్ మేకలకు తెలివితేటలు ఉంటాయి కాబట్టి వాటి థాటే వేరు, మేకల ఆర్ట్ వేస్తాం కాబట్టి ఆర్ట్. చూడండి మన లాజిక్స్ ఎంత ఈజీగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఆలోచన, భాష, ఇవన్నీ ఇది చూడండి. వైగార్డ్స్కి చూడండి, అప్రెంటిస్షిప్ ఒకటి, వృత్తిపూర్వక శిక్షణ. వృత్తి అంటేనేమో మేకలు కాయడం, వైగార్డ్స్కి మేకలు కాయడం వాళ్ళ యొక్క వృత్తి అని గుర్తుపెట్టుకోండి. అప్పు అనేది వాళ్ళకు ఉండదని గుర్తుపెట్టుకోండి. చాలా లాజిక్గా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఉన్నత స్థాయి, దిగువ స్థాయి ఇవన్నీ చెప్పాను. వీటన్నింటి నేను ఒక చోట రాశాను చూడండి ఫ్రెండ్స్. ఉన్నత స్థాయి మానసిక ప్రాకార్యాలు, స్కఫోల్డింగ్ అంటే సార్వా, మటన్ సార్వా అని గుర్తుపెట్టుకోండి. సహాయ సహకారాలు, సామీప్య వికాస మండలం అంటే ZPD అంటే జీప్లో మేకలు తీసుకెళ్ళడం. MKO అంటే మేక, అందులో ఉంది పరస్పర బోధన అంటే ఒకదానికొకటి మేకలను గుర్తుపెట్టుకోండి. వైగార్డ్స్కి అంటే ఏమో భాష. తర్వాత అప్రెంటిస్షిప్ ఇవన్నీ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. తర్వాత మానసిక ప్రక్రియలు ఇవన్నీ. ఇక రష్యా అంటేనేమో ఇవన్నీ ఇంతకుముందు చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. ఎవరు? ఇవాన్ పావులో రష్యా, వైగార్డ్స్కి రష్యా, జైగార్నిక్ కూడా రష్యా. ఇట్లా మన లాజిక్గా కనుక మనం చదువుకున్నట్లయితే ఫ్రెండ్స్, ఎలాంటిదైనా చూడండి, జస్ట్ నేను ఒక 2 పేజీల మీద జస్ట్ మీకు అట్లా అర్థం కావడం కోసం నీట్గా రాసా. వీలుంటే వీటిని స్క్రీన్ షాట్ తీసుకోండి ఫ్రెండ్స్. చాలామంది వైగార్డ్స్కి అనగానే ఇదేదో చాలా కష్టంగా ఉంది అనేటటువంటి ఉద్దేశంతో చదవరు, కానీ ఎగ్జామ్లర్ ఇలాంటి వాటి మీద. ఎందుకంటే ఫ్రెండ్స్ వైగార్డ్స్కి ఒకటి, నోమ్ చామ్స్కీ ఒకటి, ఇవి రెండు కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటాయి. నోమ్ చామ్స్కీ అంటేనేమో పిల్లల పుట్టుకతోనే గ్రామర్తోనే పుడతారు అనేటటువంటి టాపిక్తో అది ఉంటుంది నోమ్ చామ్స్కీ. దాని లాజిక్గా ఎలా చదువుతామంటే నోమ్ అంటేనేమో నోములు అనేటటువంటి పదంతో గుర్తుపెట్టుకుంటే అనే లాజిక్స్ అన్ని వచ్చేస్తాయి. తర్వాత నోమ్ని అక్కడ ఇంకొక వీడియోలో చెప్తా ఫ్రెండ్స్. నోమ్ అనే పదాన్ని కొంచెం మనం సరి చేస్తే నేమ్గా రాసుకోవచ్చు, నేమ్. మరి వైగార్డ్స్కి ఒకటి, నోమ్ చామ్స్కీ కన్ఫ్యూజ్ ఉంటుంది కాబట్టి కన్ఫ్యూజ్ అంతా పోవడానికి ఈ మీకు గ్రంథాలను ఒక చోట రాశాను. మీరు కన్ఫ్యూజ్ కాకుండా 1-2 సార్లు ఈ వీడియోని చూసి ఫ్రెండ్స్ మీరు సాధ్యమైనంత వరకు స్క్రీన్ షాట్ తీసుకోండి, లేదా మీ దగ్గర మెటీరియల్ కానీ టెక్స్ట్ బుక్స్ కానీ ఉంటే అందులో నోట్ చేస్తే. ఎలాంటి బిట్స్ అడిగారంటే మరి NCF 2005
ఈ 2005 మరి విద్యా ప్రణాళిక చట్టం అనేది దీన్ని తయారు చేసింది ఎవరు? ఇది గతంలో అడిగినటువంటి బిట్ ఫ్రెండ్స్. మరి ఎన్సీఎఫ్ 2005 కి అధ్యక్షత వహించింది ఎవరు? ఇది ఒకసారి అడిగాడు. మరి ప్రొఫెసర్ ఎస్ పాల్ ఏ యూనివర్సిటీకి ప్రొఫెసర్గా పనిచేయడం జరిగింది? అదొకసారి అడిగాడు ఫ్రెండ్స్. మరి ఎన్సీఎఫ్ 2005 ని తయారు చేయడంలో మొత్తం ఎన్ని గ్రూపులు మరి హెల్ప్ చేయడం జరిగింది, సహాయం చేయడం జరిగింది? అదొకసారి అడిగాడు. మరి ఆ 21 గ్రూపులలో మన తెలుగు వారు ఎవరు? శాంతా సిన్హా. అదొకసారి అడగడం జరిగింది ఫ్రెండ్స్. ఇట్లా మరి ఎన్సీఎఫ్ 2005 అనేటటువంటి దీంట్లో మొదటి వాక్యం ఏంది అడిగాడు, చివరి వాక్యం ఏంది ఒకసారి అడిగాడు. మరి ఈ వాక్యాలు ఏ బుక్ నుంచి తీసుకోవడం జరిగింది? అదొకసారి అడిగాడు ఫ్రెండ్స్. ఆ బుక్ని రాసింది ఎవరు? అదొకసారి అడిగాడు. మరి ఎన్సీఎఫ్ 2005లో మొత్తం మరి ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి అడిగాడు ఫ్రెండ్స్. ఆ అధ్యాయాలను ఆర్డర్లో అడిగాడు. ఇప్పుడు ట్రెండ్ మారింది కాబట్టి ఆ అధ్యాయాలని జంబ్లింగ్ విధానంలో లెఫ్ట్ రైట్ ఇచ్చి మ్యాచింగ్ ఇవ్వచ్చు. లేకపోతే 2వ అధ్యాయానికి సంబంధించినటువంటి ఏందని అడుగుతాడు, లేదా 3వ అధ్యాయానికి సంబంధించినటువంటి విషయం ఏందని అంటాడు, 5వ అధ్యాయానికి సంబంధించింది, 4వ అధ్యాయానికి సంబంధించినది. ఇలా డిఫరెంట్గా బిట్స్ ఇచ్చినప్పుడు మనం కన్ఫ్యూజ్ అయ్యేటటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్ ఇక్కడ కొంచెం మ్యాటర్ ఉంది ఫ్రెండ్స్. చూడండి, మరి ఎగ్జామినర్ ఈ మ్యాటర్లో నుంచే 100% ఒక బిట్ ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. మరి ఈ మ్యాటర్ని ఇక్కడ ఉన్నటువంటి ఈ మ్యాటర్ని కొంచెం మనం కన్ఫ్యూజ్గా ఉన్నప్పటికీ చాలా ఈజీగా కొన్ని ట్రిక్స్ని ఉపయోగిస్తే చాలా ఈజీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ ఎన్సీఎఫ్ 1975, ఎన్సీఎఫ్ 1988 ఈ రెండింటిని గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి ఏంటంటే ఎన్సీఎఫ్ 2000 అనేది మనకు గుర్తుంటుంది, బట్ ఈ రెండింటిని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ రెండింటిని ఎలా గుర్తుపెట్టుకుంటాం అంటే ఎన్సీఎఫ్ 1975 చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఎలా అంటే మనకు ఎన్పీ 1986 అనే విషయం తెలుసు కదా ఫ్రెండ్స్. మనకు ఎన్పీ 1986లో లాస్ట్ 2 నెంబర్స్కి 1 సబ్ట్రాక్ట్ చేయండి. చూడండి, 6లో 1 పోతే 5, 8లో 1 పోతే 7, అంటే 1975 వచ్చేసింది. గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఇది ఆల్రెడీ మనకు తెలుసు కాబట్టి తెలిసిన దాని నుంచి తెలియని కనుక్కోవడం ఈజీ కాబట్టి అలా గుర్తుపెట్టుకోండి. 1975 అనేది మనకు ఆటోమేటిక్గా మన మైండ్ ఒకసారి రీకాల్కులేషన్ చేసుకుంటే 1986లో 1 సబ్ట్రాక్ట్ చేస్తే 1975 వస్తుందనే విషయం మనకు తెలుస్తుంది ఫ్రెండ్స్. అది ఓకే. నెక్స్ట్ రెండవది 1988, దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారు? సేమ్ దాన్నే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. 1986 మనకు తెలుసు, దీంట్లో లాస్ట్ డిజిట్కి 2 యాడ్ చేయండి, అప్పుడు 1988 వస్తుంది కదా ఫ్రెండ్స్. ఇది కూడా మనకు వచ్చేసింది. ఈ 2 ప్లస్ ఎన్సీఎఫ్ 2000. సో టోటల్గా ఇక్కడ 3 విషయాలు మనకు తెలిసింది ఫ్రెండ్స్. ఒకటేమో ఎన్సీఎఫ్ 1975, ఇంకోటేమో ఎన్సీఎఫ్ 1988, ఇంకోటేమో ఎన్సీఎఫ్ 2000. మరి ఈ మూడింటిని పరిశీలించడానికి ఏం చేశారని ఫ్రెండ్స్ అప్పట్లో 1993 ఫ్రెండ్స్ ఒకసారి చూడండి. ఇక్కడ 1993 నాటి భారం లేని అభ్యసనం అనే నివేదికను ఆధారంగా చేసుకొని దాన్ని పునఃసమీక్షించాలని ప్రొఫెసర్ ఎస్ పాల్ అధ్యక్షుడిగా మరి అప్పట్లో కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఫ్రెండ్స్ ఒక సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మనం ఇక్కడ ఎగ్జామ్లో అడిగేటటువంటి అవకాశం ఉన్న బిట్ ఏంటంటే నాటి భారం లేని అభ్యసనం అనే నివేదిక ఏ సంవత్సరం అంటారు? 1993. అది గుర్తుపెట్టుకోండి. దాన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే అది కూడా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఎట్లా అంటే ఎన్సీఎఫ్ 1975 అదొకటి, ఎన్సీఎఫ్ 1988 అదొకటి, ఎన్సీఎఫ్ 2000 అదొకటి. మొత్తం మీద 3 వచ్చాయి కదా ఫ్రెండ్స్, 3 వచ్చాయి కాబట్టి 1993 అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీగానే గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. అలా గుర్తుపెట్టుకోండి. సో ఏ నివేదిక అంటే నాటి భారం లేని అభ్యసనం అనే నివేదిక ఆధారంగా చేసుకొని దాన్ని మళ్ళీ పునఃసమీక్షించాలని ప్రొఫెసర్ ఎస్ పాల్ అధ్యక్షత. ఇక్కడ మీరు ఎన్సీఎఫ్ 2005 అనే దాంట్లోనే అన్ని బిట్స్ వస్తాయి. చూడండి ఒకసారి ఫ్రెండ్స్. ఎఫ్ అంటే ఇక్కడ మీరు 5 అని గుర్తుపెట్టుకోండి. చూడండి, ఎన్సీఎఫ్లో ఎఫ్ అంటేనేమో 2005, మరి ఇక్కడ ఎఫ్ అంటేనేమో ఫాల్ అని గుర్తుపెట్టుకోండి. ఫాల్ అయిపోయింది. 5 అంటేనేమో 5 అధ్యాయాలను గుర్తుపెట్టుకోండి. ఇంకా మీరు 1993 కనుక గుర్తు రాకపోతే అప్పటికి ఫ్రెండ్స్ ఇంకొక లాజిక్గా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఎలా అంటే చూడండి, ఎన్సీఎఫ్ 2005 అని అనుకుంటున్నాం కదా మన ఫ్రెండ్స్. ఎన్సీఎఫ్ 2005 అనే విషయం మనకు తెలుసు. దీంట్లో ఈ 5లో నుంచి 2 సబ్ట్రాక్ట్ చేయండి. 5లో నుంచి 2 తీసేస్తే 3 వచ్చింది కదా ఫ్రెండ్స్, అంటే 1993 అట్లా గుర్తుపెట్టుకోండి. ఎఫ్ అంటేనేమో 5 అని గుర్తుపెట్టుకోండి, 5 అంటేనేమో 5 అధ్యాయాలను గుర్తుపెట్టుకోండి. మరి ఎఫ్ అంటేనేమో ఫాల్స్ అనే విషయం, ఫాల్ అంటేనేమో ఫాల్ అని గుర్తుపెట్టుకోండి. మీరు మరి 1975 ఇంతకుముందు చెప్పినట్టు ఎన్పీ 1986లో 1 తీసేస్తే అది అలా వస్తుందని గుర్తుపెట్టుకోండి. ఒకవేళ 86కి 2 యాడ్ చేస్తే 88 వస్తుందని గుర్తుపెట్టుకోండి. ఇట్లా మీరు లాజిక్గా ఇక్కడెక్కడే మనం అన్ని బిట్స్ని లాజిక్గా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇట్లా గుర్తుపెట్టుకుంటే రేపు ఎగ్జామ్లో వాడు ఎలా ఇచ్చినప్పటికీ మనం కన్ఫ్యూజ్ అయ్యేటటువంటి పరిస్థితి ఉండదు ఫ్రెండ్స్. సో ఈ విధంగా మీరు ప్రొఫెసర్ ఎస్ పాల్ అనగానే ఎన్సీఎఫ్లో ఎఫ్ ఉంది కాబట్టి ఫాల్ అని గుర్తుపెట్టుకోండి. ఎఫ్ అంటే ఏమో 5 అని గుర్తుపెట్టుకోండి. 2005లో 2 తీసేస్తే 1993, అదే నాటి భారం లేని అభ్యసనం కాబట్టి అలా గుర్తుపెట్టుకోండి మీరు. సో ఈజీగా మీరు దీన్ని గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. మరి ఈ సంఘానికి హెల్ప్ చేయడానికి మొత్తం ఎన్ని గ్రూపులు వచ్చినాయంటే 21 గ్రూపులు. రేపు ఎగ్జామ్లో అడుగుతారు. ఎన్సీఎఫ్ 2005 చట్టాన్ని తయారు చేయడానికి మొత్తం ఎన్ని గ్రూపులు సహాయం చేయడానికి వచ్చినాయంటే 21 గ్రూప్ అనేది గుర్తుపెట్టుకోండి. గతంలో అడిగిన బిట్టే ఫ్రెండ్స్. ఈ 21ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే దీన్ని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇప్పుడు 21 అంటే ఫ్రెండ్స్ మరి మగవారి యొక్క పురుషుల యొక్క వివాహ వయసు గతంలో ఇప్పుడు మారింది. అలా గుర్తుపెట్టుకోండి. అంటే ఈ గ్రూపులందరూ అందరూ కూడా వివాహ వయసు వచ్చిన వాళ్ళందరూ గుర్తుపెట్టుకోండి. వివాహ వయసు పురుషుల వివాహ వయసు అన్న 21. ఇవి మనం మర్చిపోయేటటువంటి అవకాశం లేదు. సో 21 గ్రూప్ అనగానే వాళ్ళందరూ వివాహ వయసుకు సంబంధించిన వాళ్ళు కాబట్టి 21 అని గుర్తుపెట్టుకోండి. మరి గతంలో ఒకసారి బిట్టు ఏమడిగాడండి ఫ్రెండ్స్, ఈ 21 గ్రూపులలో మన తెలుగు వారు ఒకరు ఉన్నారు, వాళ్ళ పేరు ఏంది అడిగారు ఫ్రెండ్స్. ఆమె మరి వారు ఎవరంటే శాంతా సిన్హా గారు. శాంతా సిన్హా గారిని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఇదంతా ఎడ్యుకేషన్కి సంబంధించింది కదా ఫ్రెండ్స్. ఎడ్యుకేషన్ అంటేనే శాంతంగా ఉండాలి, ఎవరైనా సరే హార్ష్గా ఉండకూడదు. అది గుర్తుపెట్టుకోండి. రేపు ఎన్సీఎఫ్ 2005 చట్టాన్ని తయారు చేయడంలో సహాయంగా ఉన్నటువంటి 21 గ్రూపులలో మన తెలుగు వారు ఎవరు అని అడిగారు అనుకోండి, తెలుగు వారు శాంతంగా ఉండేవారు శాంతా సిన్హా అని గుర్తుపెట్టుకోండి. ఈ శాంతా సిన్హా గారికి సంబంధించి మరి వీరికి రామన్ మెగాసిస్ అనే అవార్డు వచ్చింది. వీరు మొట్టమొదటి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మొట్టమొదటి జాతీయ బాలల పరిరక్షణ కమిషన్గా అంటే కమిషన్కి చైర్మన్గా కూడా ఉన్నారని గుర్తుపెట్టుకోండి. సరే అంతా అడగకపోవచ్చు కానీ ఈ 21 గ్రూపులలో తెలుగు వారు ఎవరు అంటే శాంతా సిన్హా అని గుర్తుపెట్టుకోండి. శాంతంగా ఉంటారని గుర్తుపెట్టుకోండి. 21 గ్రూపులు అంటేనేమో వివాహ వయసు అని గుర్తుపెట్టుకోండి. ఎస్ ఫాల్ అంటేనేమో ఎన్సీఎఫ్ కాబట్టి ఎఫ్ అంటేనేమో ఫాల్ అని గుర్తుపెట్టుకోండి. మరి ప్రొఫెసర్ ఎస్ పాల్ ఏ యూనివర్సిటీకి సంబంధించిన వాళ్ళంటే యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్కి సంబంధించి
సో ఈ విధంగా మనం చాలా ఈజీగా ప్రొఫెసర్ ఎస్ పాల్ అనగానే మనకు ఎన్సీఎఫ్లో ఎఫ్ అంటే ఫాల్ కాబట్టి అలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. మరి ఎస్ పాల్ గారు యూజీసీ అంటేనేమో యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్కి చైర్మన్గా కూడా వ్యవహరించడం జరిగింది. అలా గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ పోతే ఇంకా ఇంపార్టెంట్ బిట్స్ ఇక్కడే ఉన్నాయి చూడండి. మరి ఎన్సీఎఫ్ 2005 అనేటటువంటి ఈ చట్టంలో మరి మొదటి వాక్యం ఏంటి, ఆ వాక్యం ఏ బుక్ నుంచి రావడం జరిగింది, ఆ బుక్ రచయిత ఇవన్నీ ఇంపార్టెంట్. గతంలో ఇవన్నీ అడిగారు ఫ్రెండ్స్. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే మరి ఆ గ్రంథం పేరు ఏంటంటే సివిలైజేషన్ అండ్ ప్రోగ్రెస్. ఈ గ్రంథాన్ని రాసింది ఎవరంటే రవీంద్రనాథ్ ఠాగూర్. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారు? ఠాగూర్ అనగానే మనకు ఒక మూవీ తెలుసు, ఠాగూర్ చిరంజీవి మూవీ తెలుసు, అందరికీ తెలుసు ఫ్రెండ్. మీరు అలా గుర్తుపెట్టుకోండి. ఠాగూర్ అనగానే చిరంజీవి అంటే చిరంజీవి అని గుర్తుపెట్టుకోండి. సి అని గుర్తుపెట్టుకోండి, చిరంజీవి అని గుర్తుపెట్టుకోండి. చిరంజీవిలో సి అనేది వచ్చింది కాబట్టి వెంటనే సివిలైజేషన్ అండ్ ప్రోగ్రెస్. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నాను ఫ్రెండ్స్, న్యాచురల్ గా మనకు తెలిసిన వాటిని టైం అనేది ఎక్కువగా తీసుకోకూడదుగా. రవీంద్రనాథ్ ఠాగూర్ అనగానే ఠాగూర్ చిరంజీవి అనుకోవాలంటే దాన్ని మనం ఏందో థింక్ చేయకూడదు. ఠాగూర్ అంటే సివిలైజేషన్ అండ్ ప్రోగ్రెస్ బండగా కూడా చదువుకున్నానే చిరంజీవి అంటే చిరంజీవి అనుకున్నట్లయితే సివిలైజేషన్ అండ్ ప్రోగ్రెస్ అని గుర్తుపెట్టుకోండి. మరి వెంటనే సాకి సంబంధించి వస్తాయి. సాలెట్ అనగానే మనకు తెలుసు సృజనాత్మక శక్తి, సహజమైన ఆనందం, బాల్యానికి కీలకం. ఇది మరి ఎన్సీఎఫ్ 2005 చట్టంలో మొదటి వాక్యం. ఇది మొట్టమొదటి వాక్యం ఏంటంటే ఇది ఫ్రెండ్స్, సృజనాత్మక శక్తి, సహజమైన ఆనందం మరి బాల్యానికి కీలకం అనేటటువంటి వాక్యంతో ఈ ఎన్సీఎఫ్ 2005 మరి ఇది మొదలైంది, స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. ఈ సహజం అనగానే మీరు సివిలైజేషన్ అనగానే వెంటనే ఇవన్నీ గుర్తుకు రావాలిగా. చిరంజీవి అంటే చిరంజీవి, సివిలైజేషన్, సృజనాత్మక శక్తి, సహజమైన ఆనందం అన్ని సహస అనే లెటర్లతోనే స్టార్ట్ అవుతాయి. మరి ఈ ఎన్సీఎఫ్ 2005 అనేది ఏ వాక్యంతో ముగిస్తుంది అంటే ఒక టీచర్, ఒక లేడీ టీచర్, ఆమె పేరు నీతా మొహ్లా. ఈ నీతా మొహ్లా గారు ఒక వాక్యం చెప్పారు, ఆ వాక్యంతో ముగిస్తుంది ఫ్రెండ్స్. ఆ వాక్యం ఏంటంటే చూడండి, ఇక్కడ నేటి విద్య అనేది చదువుకున్న మూర్ఖులు తయారు చేస్తుంది. ఆమె టీచర్ కాబట్టి అలా చెప్పింది ఫ్రెండ్స్. నేటి విద్య అనేది చదువుకున్న మూర్ఖులు తయారు చేస్తుంది. ఈ వాక్యంతో ఎన్సీఎఫ్ 2005 అనేది ముగిస్తుంది. దీని అన్నది ఎవరు అంటే ఏమో నీతా మొహ్లా. ఈ నేతా మొహ్లాని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఆమె మొహం మీదనే చెప్పిందని గుర్తుపెట్టుకోండి. మొహం మీదనే చెప్తారు కొంతమంది. అట్లా ఏదో ఒక లాజిక్ ఉపయోగించుకుందాం ఫ్రెండ్స్. మనం న్యాచురల్ గా తెలిసినవి ఆమె మొహం మీదనే చెప్పింది ఏంటంటే నేటి విద్య అనేది మూర్ఖులు తయారు చేస్తుందని మొహం మీదనే చెప్పింది నీతా మొహ్లా. దీంతోనేమో అంతం అవుతుంది. ఇక సా అనే లెటర్తో స్టార్ట్ అవుతుంది. చిరంజీవి అంటే సివిలైజేషన్ అండ్ ప్రోగ్రెస్ వెంటనే రావాలి బ్రెయిన్ లోకి. ఇక సాతో లెటర్లు సృజనాత్మక శక్తి. మరి చూడండి ఫ్రెండ్స్, సృజనాత్మక శక్తి, సహజమైన ఆనందం అన్ని సా లెటర్లతోనే స్టార్ట్ అవుతాయి. చిరంజీవిలో సి. నీతా మొహ్లా అంటే మొహం మీదనే చెప్పింది నేటి విద్య చదువుకున్న మూర్ఖులు తయారు చేస్తుందని. ఇంతేగా ఫ్రెండ్స్. ఇందులో ఏమైనా కన్ఫ్యూజ్ గా ఉందే చూడండి. కొత్తగా చదువుకున్న వాళ్ళకి మరి కొంచెం కన్ఫ్యూజ్ గా ఉండొచ్చామో కానీ ఇప్పుడు నా వీడియో కనుక విన్న వాళ్ళైతే చాలా ఈజీగా చూడండి. 1975 గుర్తొస్తుంది, 1988 గుర్తొస్తుంది, ఎన్సీఎఫ్ మరి 2000 అది ఈజీగా గుర్తొస్తుంది. 1993 ఎలా గుర్తుపెట్టుకోవాలంటే అది కూడా చెప్పా ఫ్రెండ్స్. 2005లో ఈ 5లో ఈ 2ని సబ్ట్రాక్ట్ చేస్తే 3 వస్తుంది, అంటే 1993. భారం లేని నాటి మరి విద్య అనేది భారం లేని అభ్యసనం అని నివేదిక. ఎఫ్ అంటేనేమో ఫాల్ అని గుర్తుపెట్టుకోండి, ఎస్ ఫాల్. ఎఫ్ అంటేనేమో 5 అధ్యాయాలను గుర్తుపెట్టుకోండి. యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ కి చైర్మన్ గా ఉన్నది ఎవరైనా ఫాల్ అని గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ చూడండి. చిరంజీవి ఠాగూర్ అనగానే చిరంజీవి అంటే సివిలైజేషన్, సృజనాత్మక సహజం మొహం మీదనే చెప్పింది నీతా మొహ్లా, ఒక ఉపాధ్యాయురాలు. ఇందులో కన్ఫ్యూజ్ ఏమి ఉండదు. శాంతా సింహ అంటేనేమో శాంతంగా ఉండే వాళ్ళే ఉంటారు కాబట్టి మన తెలుగు వారు. ఎన్ని గ్రూపులు అంటేనేమో వివాహ వయసు 21 గ్రూపు. ఇవన్నీ ఈజీగా ఉండే కాబట్టి ఫ్రెండ్స్ మీకు ఏం కన్ఫ్యూజ్ కాని అవసరం లేదు. మీకు ప్రతిదీ కూడా కన్ఫ్యూజ్ ఉన్నటువంటి ఏరియాని ఈజీగా ఏ వేలో మరి ఇవన్నీ మేము మరి ఇప్పుడు నేను తయారు చేసినవి కాదు ఫ్రెండ్స్. గతంలో మేము చదువుకున్నప్పుడు డిస్కషన్ చేసుకుంటూ మా డిస్కషన్లో వచ్చినటువంటి కోర్సుని ఇప్పుడు మీకు చెప్తా ఉన్నా కాబట్టి ఫ్రెండ్స్, మేము చదివినవి, మేము డిస్కషన్ చేసినవి మరి అవన్నీ మరి మీకు యూజ్ అవుతాయన్న ఉద్దేశంతో మీకు ఈ వీడియోలో మీకు చెప్పడం జరుగుతుంది కాబట్టి ఫ్రెండ్స్, కొత్తగా వినే వాళ్ళైనా మరి ఆల్రెడీ పాత డిఎస్సీ ఆస్పిరెంట్స్ అయినా నా ఈ లాజిక్స్ అనేవి ఖచ్చితంగా ఉపయోగపడతాయన్న ఉద్దేశంతో మీకు ఇప్పుడు చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక చూడండి, ఇక్కడ నుంచి ఇవన్నీ ఇంపార్టెంట్. చూడండి, ఎన్సీఎఫ్ మరి 2005లో 4 మార్గదర్శక సూత్రాలు ఇవన్నీ అకాడమీ బుక్లో ఉన్నాయి ఫ్రెండ్స్. అకాడమీ బుక్లో ఇంతకుముందు మీకు పోటీ పరీక్షల ప్రత్యేకం, విద్యా దృక్పథాలు అనేటటువంటి బుక్లో ఇవన్నీ యాజ్ ఇట్ ఈజీగా ఉన్నాయి. మరి ఎన్సీఎఫ్ 2005 యొక్క 4 మార్గదర్శక సూత్రాలు యాజ్ ఇట్ ఈజీగా మరి లెటర్ కూడా మార్చుకుంటే ఎగ్జామ్లో యాజ్ ఇట్ ఈజీగా ఇస్తాడు. కానిది ఏంటి, ఈ క్రింది వల్ల అయినది ఏంటి, మరి వాటిని గుర్తించండి అని రకరకాలుగా అడిగేటటువంటి అవకాశం ఉంది కాబట్టి 4ని మీరు బరాబర్ చదవాల్సిందే. మరి 4ని బరాబర్ చదవాలంటే చిన్నప్పుడు మనం బైహార్ చేసినప్పుడు బైహార్ చేస్తాము అని చేయలేం. లాజిక్గా గుర్తుపెట్టుకోవాలి. ఏంటో లాజిక్ అంటే నేను ఆల్రెడీ ఇక్కడ రాసే చూడండి ఫ్రెండ్స్. రియల్ అంటే నిజం. ఎన్సీఎఫ్ 2005కి మార్గదర్శక సూత్రాలు ఒక 4 ఉన్నాయి. ఆ 4 ఏంటంటే ఫ్రెండ్స్, ఆ 4 నిజమైనటువంటి సూత్రాలు, ఒరిజినల్ సూత్రాలు అని గుర్తుపెట్టుకోండి. రియల్ అనే దాంట్లో అన్ని వస్తాయి చూడండి. రియల్ చూడండి. ఆర్ అంటే ఏంటంటే రోట్ మెథడ్ ఫ్రెండ్స్. రోట్ మెథడ్ అంటే మనందరూ తెలుసు, బట్టి విధానం నుంచి విద్యార్థులను దూరం చేయాలి. అది ఒకటి ఈజీగా, అంటే మనకు ఇవన్నీ తెలిసినవే ఎగ్జామ్లో కూర్చున్నప్పుడు మర్చిపోయే అవకాశం ఉంటుంది. అప్పుడు మనకి ఈజీగా చూడండి. రియల్ అంటే ఏంటి, నిజంగా ఉన్నాయి ఈ మార్గదర్శక సూత్రాలు, నిజమైనవి, రియల్ అని గుర్తుపెట్టుకుంటే. ఆర్ అంటే ఏంటి, రోట్ మెథడ్ అంటే ఏంటి, కంఠస్థం బట్టి విధానానికి దూరం చేయాలి. ఈ అంటే ఫ్రెండ్స్ ఏంటంటే ఎన్రిచ్మెంట్ మెథడ్. అంటే మరి పుస్తకాల పరిధికి కుదించకుండా పిల్లవాడిని ఏం చేయాలంటే సంపూర్ణ వికాసానికి తోడ్పడేటట్లు ఉండాలి. మన కీవర్డ్ ఇక్కడ ఏం గుర్తుపెట్టుకోవాలంటే పాఠ్య ప్రణాళికను పాఠ్య పుస్తకాల పరిధికి కుదించకుండా అనే కీవర్డ్ని గుర్తుపెట్టుకోవాలి. దాన్ని మీరు ఎన్రిచ్మెంట్, ఒకవేళ ఇది మీకు తెలియదు అనుకున్నాం, ఎన్రిచ్మెంట్ లో ఈ ఉందిగా ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఈ రాశాను, మధ్యలో ఉన్న లైన్ తీసేస్తే సి లాగా కనిపిస్తుందిగా. సి అంటే కరికులం అని గుర్తుపెట్టుకోండి. కరికులం అంటే పాఠ్య ప్రణాళిక, అలాగే గుర్తుపెట్టుకోండి మీరు పాఠ్య ప్రణాళిక. రియల్లో ఈ అంటే ఎన్రిచ్మెంట్ మెథడ్ అంటే కొంతమందికి ఆ మీనింగ్ వెంటనే గుర్తుకు రాకపోతే, మరి ఆ పదం మీకు తెలియకపోతే ఈలో మధ్యలో ఉన్నటువంటి లైన్ తీసేస్తే సి అనే పదం వస్తుంది. సి అంటే కరికులం కాబట్టి పాఠ్య ప్రణాళిక, ఇలా గుర్తుపెట్టుకోండి. తర్వాత ఏ అంటే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి అప్లికేషన్ మెథడ్. అప్లికేషన్ అంటే మనందరికీ తెలుసు అనుసంధానం చేయడం, వినియోగించడం. మనకి ఆల్రెడీ బోధనా లక్ష్యాల స్పష్టీకరణలో అప్లికేషన్ అనేది వచ్చింది.
అప్లికేషన్ మెథడ్ అంటే అందరికీ తెలిసిందే ఫ్రెండ్స్, అనుసంధానం చేయడం. అంటే బయట జ్ఞానంతో ఏం చేయాలంటే అనుసంధానం చేయాలి. పాఠశాల వరకే కాకుండా పాఠశాల బయట ఉన్నటువంటి ఆ జ్ఞానంతో అనుసంధానం చేయాలనేది అప్లికేషన్ మెథడ్. ఎల్ అంటేనేమో లిబరేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్. లిబరేషన్ అంటే మనందరికీ తెలుసు ఫ్రెండ్స్, లిబరేషన్ అంటే సులభతరంగా ఉండాలి, ఈజీగా ఉన్నాయి కదా చూడండి ఫ్రెండ్స్. ఇందులో NCF 2005 యొక్క 4 మార్గదర్శక సూత్రాలు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మీరు ఎలాగైనా గుర్తుపెట్టుకోండి. కొత్తగా చదివే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం 4 పర్ఫెక్ట్గా చదివేయండి అంటే. మరి మేము చదువుకున్నది ఏంటంటే ఆ మార్గదర్శక సూత్రాలు రియల్గా ఉండాలనుకున్నాము. ఆర్ అంటే రోట్ మెథడ్, బట్టి విధానం ఉండకూడదు. ఈ అంటే ఏంటి, ఎన్రిచ్మెంట్ మెథడ్. ఈ అంటే కుదించకుండా, అంటే మేము ఇంకో విధంగా ఈని మధ్యలో లైన్ తీసేస్తే సి అనుకున్నాం కరికులం. ఇది ఉండేది ఖచ్చితంగా, వాడి 4 ఆప్షన్లలో ఖచ్చితంగా ఇది ఉండాల్సిందే. ఇందులో పదం కూడా మార్చడు, అకాడమిక్ బుక్లో ఉన్నాయి కాబట్టి. ఏ అంటేనేమో అప్లికేషన్ మెథడ్, అంటే అనుసంధానం చేయాలి. ఎల్ అంటేనేమో లిబరేషన్ అంటేనేమో సులభంగా ఉండాలి. అంటే ఫ్రెండ్స్ రియల్ అని గుర్తుపెట్టుకోండి. అంటే మీరు ఇలా ఈజీగా గుర్తుపెట్టుకుంటే రేపు ఎగ్జామ్లో ఎలాంటి బిట్ ఇచ్చినా కూడా చేయగలరు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇంకా కొన్ని ఉన్నాయి చూడండి, ఇవన్నీ మీకు. మరి పాఠశాల కరికులంలో 10 మౌలిక అంశాలు, ఇది మెథడాలజీలో కూడా వస్తుంది. మరి ఇది సైన్స్ మెథడాలజీలో ఉంది, మ్యాథ్స్ మెథడాలజీలో కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి 10 మౌలిక అంశాలు అక్కడ చెప్తా ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి 10 మౌలిక అంశాలని. ఈజీగా ఒక కోడ్ ఉంది ఫ్రెండ్స్. చూడండి, మేము అప్పట్లో బాగా చదువుకున్న, బాగా 4-5 సార్లు అనుకుంటూ రోజు టిఫిన్ చేసేటప్పుడు, ఇన్స్టిట్యూట్ పోయేటప్పుడు రోజు 2-3 సార్లు ఇలాంటి వాటిని అనుకునేవాళ్ళం. రాజాబాబా శాస్త్రి పెద్ద పిశాచి, రాజాబాబా శాస్త్రి పిశాచి, రాజాబాబా శాస్త్రి పెద్ద పిశాచి. ఎవరో పేరు పెట్టుకున్నారు, రాజాబాబా శాస్త్రి పెద్ద పిశాచి అని గుర్తుపెట్టుకున్నాను. పసాచి అని కొంతమంది గుర్తుపెట్టుకున్నారు, నేను పిశాచి అని గుర్తుపెట్టుకున్నా. ఇక రాజాబాబా శాస్త్రి పిశాచి అనగానే ఇవన్నీ ఏంటి, కరికులంలో 10 మౌలిక అంశాలకి లాజిక్. రాజాబాబా శాస్త్రి పిశాచి. రా అంటే చూడండి రాజ్యాంగ నిబంధనలు, జా అంటేనేమో జాతీయ సమైక్యత, బా అంటేనేమో మరి భారతీయ, అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్ అందులో. చూడండి, మీరు ఒక్క కోడ్ని కనుక గుర్తుపెట్టుకుంటే, రాజాబాబా శాస్త్రి పెద్ద పిశాచి అని గుర్తుపెట్టుకుంటే, మీకు అక్కడ మెథడాలజీలో ఇంపార్టెంటే, ఇక్కడ కూడా అడగడం జరిగింది కాబట్టి ఇక్కడ మీకు ఆ కోడ్ని ఇక్కడ చెప్పడం జరిగింది. మరొకసారి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, రాజాబాబా శాస్త్రి పెద్ద పిశాచి అని గుర్తుపెట్టుకోండి. ఇది 10 మౌలిక అంశాలకు సంబంధించినటువంటి లాజిక్. సో సీనియర్ ఆస్పిరెంట్స్కి తెలుసు, కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే దాన్ని నోట్ చేసుకోండి. ఇక ఎగ్జామ్లో ది మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియా ఏంటంటే ఫ్రెండ్స్, ఈ ఏరియా అనేది చాలా ఇంపార్టెంట్. ఇక పైన ఉన్నటువంటి ఏరియా అనేది జస్ట్ ఇంట్రడక్షన్ లాంటిది. ఆ ఇంట్రడక్షన్ మీద ఒక బిట్ కన్ఫర్మ్గా వస్తుంది. ఇక 100% ఆ ఇంట్రడక్షన్ అందరూ చదువుతారని కూడా ఎగ్జామ్లో ఇవ్వకపోవచ్చు కూడా. మరి మనం ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతామంటే ఈ అధ్యాయాల మీదనే కన్ఫ్యూజ్ అవుతాం. 100% కన్ఫ్యూజ్ అవుతాం. ఎంత బ్రిలియన్స్ అయినా, ఎంతగా చదివే వాళ్ళైనా మరి ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యేటటువంటి ఏరియా ఇది కాబట్టి దీన్ని మీరు లాజిక్గా చూడండి. లాజిక్గా మీకు చెప్తా, చాలా ఈజీగా మీరు క్యాచ్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, మొత్తం NCF 2005లో చివరిలో 5 ఉంది కాబట్టి 5 అధ్యాయాలు గుర్తుపెట్టుకోండి. అది మీకు ఈజీగా గుర్తుంటుంది ఫ్రెండ్స్. ఈ 5ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, F అంటేనేమో 5 కాబట్టి 5 అని గుర్తుపెట్టుకోండి. అందులో మొట్టమొదటి అధ్యాయం ఏంటి, దృక్పథం. మరి అధ్యాయాలను గుర్తుపెట్టుకోవడానికి ఎగ్జామ్లో ఎలా అడుగుతాడంటే ఫ్రెండ్స్, ఈ ఏరియా మీద చూడండి. మరొకసారి ఒక హాఫ్ మినిట్ మీకు చెప్తా. ఎందుకంటే ఎగ్జామ్లో ఎలాంటి బిట్స్ వస్తాయో తెలియకుండా మనం చదివితే ఏం ఉపయోగం ఉండదు కదా. గతంలో ఎలాంటి బిట్స్ అడిగాడో ఒక ఐడియా వస్తే మనం చదువుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఊహలు అడిగాడా, మనం ఎలా చదవాలనేటటువంటి కాన్సెప్ట్ మన మైండ్లోకి వస్తుంది ఫ్రెండ్స్. మరి గతంలో ఎలాంటి బిట్స్ అడిగాడంటే, ఈ ఏరియాలో NCF 2005లో మొత్తం అధ్యాయాల సంఖ్య అడిగిన బిట్ ఓల్డ్ కాలంలో. తర్వాత దీన్ని ఈ 5 అధ్యాయాలలో మొదటి అధ్యాయానికి సంబంధించినది ఏంటి, సంబంధించినది ఏంటి, లేకపోతే మొదటి అధ్యాయం పేరేంటి, దృక్పథం. మొదటి అధ్యాయం తర్వాత వచ్చిన అధ్యాయం ఏంటి, రెండో అధ్యాయం కంటే ముందున్న అధ్యాయం ఏంటి, వీటిని ఒక ఆర్డర్లో రాయండి. లాస్ట్ నుంచి 3వది ఏంటి, ఫస్ట్ నుంచి 4వది ఏంటి, 5వ అధ్యాయం పేరేంటి, 5వ అధ్యాయానికి సంబంధించింది ఏంటి, 5వ అధ్యాయానికి సంబంధించినది ఏంటి, ఇవన్నీ అడిగిన బిట్సే ఫ్రెండ్స్. మరి మనం వీటిని బండగా చదవగలమా ఫ్రెండ్స్, ఎట్లా చెప్పండి. ఇది ఒక్కటే అయితే మనం చదువుకోవచ్చు. ఎన్ని బుక్స్ ఉన్నాయి, అన్ని బుక్స్ చదువుకుంటూ పోవాలంటే దీన్ని లాజిక్గా చదవాల్సింది. కంటే ఎవరైనా సరే, స్టేట్ టాప్ వచ్చిన వాళ్ళైనా సరే దీన్ని లాజిక్గా చదవాల్సిందే. వాళ్ళు కూడా ఇలానే చదువుతారు ఫ్రెండ్స్. సో ఇక్కడ మరి మన లాజిక్స్ ఏంటి, మీరు గతంలో అడిగినటువంటి బిట్స్ మీకు ఒక ఐడియా వచ్చింది కాబట్టి ఫ్రెండ్స్ ఇప్పుడు చూద్దాం. అసలు ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ ఈ అధ్యాయాల క్రమం, ఈ 5 అధ్యాయాలని ఎలా గుర్తుపెట్టుకోవాలి అనే దానికి మీకు ఒక లాజిక్ ఇక్కడ చూపిస్తా ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, నేను ఆల్రెడీ ఇక్కడ నోట్ చేశాను చూడండి. 5 అధ్యాయాలను ఎలా గుర్తుపెట్టుకుంటారంటే మీకు ఈజీ వేలో చూడండి. ఇక్కడ చూడండి, ఒక డయాగ్రామ్ గీసాను చూడండి, మీకు ఎంత ఈజీగా ఉంటుందో చూడండి. మనకి దిక్కులు తెలుసు ఫ్రెండ్స్, దిక్కులు 4 అని తెలుసు. తూర్పు, దక్షిణం, పడమర, ఉత్తరం తెలుగు మీడియంలో జనరల్గా ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ అంటాం. సో మనకు తూర్పు అనగానే మనకు ఈజీగా గుర్తుపెట్టుకోవాలి. దక్షిణం ఏంటి, పడమర ఏంటి, ఉత్తరం ఏంటి అని ఈ 4 దిక్కులు కనుక తెలిస్తే, 4 కాదు ఫ్రెండ్స్ 5 అధ్యాయాలు మనకి ఈజీగా తెలుస్తాయి. ఎలా చూడండి, ఫస్ట్ మీరు దక్షిణ దిక్కు దగ్గర రండి. దక్షిణం అంటే దా కదా ఫ్రెండ్స్, దా అంటే ఇక్కడ చూడండి, దా అంటే దృక్పథం అని గుర్తుపెట్టుకోండి. అంతే. రేపు ఎగ్జామ్లో NCF 2005 చట్టంలో మొదటి అధ్యాయం ఏంటి అనగానే మీరు ఈ 4 దిక్కులు గుర్తొస్తే, దక్షిణం అనగానే దృక్పథం గుర్తుపెట్టుకోండి. దృక్పథం అనే దాంట్లో దీన్ని మనం జనరల్గా తెలుగులో ఎలా రాస్తాం, దృక్ ప్లస్ పదం అనుకున్నాం అనుకోండి. దృక్ ప్లస్ పదం అంటే పదం అంటే ఏంటి ఫ్రెండ్స్, ఇక్కడ పదం అనేది ఒక అభ్యసనానికి సంబంధించింది, ఒక నాలెడ్జ్కి సంబంధించింది. అంటే దీని తర్వాత వచ్చేది ఏంటంటే ఫ్రెండ్స్, అభ్యసనం కామ జ్ఞానం, దాన్ని ఒక్కదాన్ని గుర్తుపెట్టుకోండి. ఎలా, దృక్పథము అంటే దృక్ ప్లస్ పదము అనేది ఒక పదానికి సంబంధించింది, అంటే అది ఒక అభ్యసనానికి సంబంధించింది, అది జ్ఞానానికి సంబంధించింది. అట్లా గుర్తుపెట్టుకోండి. ఇది ఫస్ట్ 1, ఇదేమో సెకండ్ 1. దక్షిణం అనగానే దృక్పథం గుర్తుపెట్టుకోండి. దృక్ ప్లస్ పదం అంటేనేమో మరి రెండోది అభ్యసనం, జ్ఞానం అనుకోండి. ఇక 3వది వచ్చేసి మనకి దిక్కుల్లో పడమర అంటాం ఫ్రెండ్స్. పడమర అంటే పాఠ్య ప్రణాళికను గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ నుంచి మీరు తూర్పు సైడ్కి రండి, అంటే ఇలా పోయి ఇలా వెళ్తున్నారు. తూర్పు అనగానే తరగతి గదిని గుర్తుపెట్టుకోండి. అయిపోయింది చూడండి, అన్నీ అయిపోతున్నాయి. ఇక లాస్ట్ 1 వచ్చేసి ఉత్తరం అనగానే సంస్థాగత సంస్కరణలు లేదా క్రమబద్ధ సంస్కరణలు. సంస్థాగత సంస్కరణలు అంటే ఏంటంటే ఫ్రెండ్స్, ఇది సంస్థ అంటే ఒక ఇన్స్టిట్యూట్, అది ఒక స్కూల్ కావచ్చు, ఒక అడ్మినిస్ట్రేషన్ ఏదైనా కావచ్చు, ఒక కాలేజీ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఒక యూనివర్సిటీ కావచ్చు, అది ఒక సంస్థ అని అంటాం. ఆ సంస్థకి ఎవరు ఉంటారు ఫ్రెండ్స్, మనందరూ తెలుసు. ఉంటే ప్రిన్సిపల్ ఉండాలి, లేకపోతే HM అన్న ఉండాలి.
ప్రిన్సిపల్ కానీ హెచ్ఎం కానీ ఎక్కువగా ఎక్కడ ఉంటారు ఫ్రెండ్స్? పైనగా ఉండేది. అందరికంటే పైన ఉండేవారు ఎవరంటే మన గురువు, మన హెచ్ఎం, మన ప్రిన్సిపల్. అంటే ఉత్తరాన ఉండేది ఎవరు అంటే ప్రిన్సిపల్, హెచ్ఎం అని గుర్తుపెట్టుకోండి. ఇక చూడండి అన్ని మీరు ఫటాఫట్ చూడండి. రేపు ఎగ్జామ్లో ఎన్సీఎఫ్ 2005 మరి ఆ చట్టంలో మొత్తం ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి ఆర్డర్లో రావాలంటే దక్షిణం గుర్తుపెట్టుకుంటే దృక్పథం రావాలి. దృక్ప్లస్ పదము అంటే ఇక్కడ అభ్యసనము జ్ఞానం రెండోది గుర్తుకు రావాలి. మూడోది పడమర అంటే పాఠ్య ప్రణాళిక. నాలుగోది తూర్పు అంటేనేమో తరగతి గదిని గుర్తుపెట్టుకోండి. ఇక సింహభాగం ఐదోది అంటే మన ప్రిన్సిపల్ లేదా మన హెచ్ఎం పైన ఉంటారు కాబట్టి అడ్మినిస్ట్రేషన్ సంస్థ అనేది స్కూల్ కానివ్వండి, కాలేజీ కానివ్వండి, యూనివర్సిటీ కానివ్వండి, మనకి ఇప్పుడు కూడా పైనే మనం చూడాలి కాబట్టి సంస్థాగత సంస్కరణ ఐదోది. ఫటాఫట్ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి ఈ ఐదింటిని ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఫస్ట్ ఈ మ్యాప్ కనుక గుర్తుంటే 5 వచ్చేసినట్టే ఫ్రెండ్స్గా. మరి ఇప్పుడు చూద్దాం ఒక్కొక్క దాంట్లో మరి ఒక్కొక్క దాంట్లో మనం ఉన్నటువంటి విషయాలు చాలా లాజిక్గా ఎలా చదవాలో ట్రిక్స్ ద్వారానే చాలా ఈజీగా మనం అది ట్రిక్ ఏమి కాదు ఫ్రెండ్స్. ట్రిక్ లాజిక్ అని అవసరం లేదు. మనం రోజువారీగా మనం చదువుకున్నటువంటి వాటిని మనం లింక్ చేసేదాన్ని ట్రిక్ అంటాం అంటే. మరి మేము ఇవన్నీ ఇలానే చదివాము ఎగ్జామ్లో ఫటాఫట్ ఎగ్జామ్లో పెట్టగలిగాం, డైలీ టెస్ట్లలో పెట్టగలిగాం, గ్రాండ్ టెస్ట్లో పెట్టగలిగాం. మాకు ఎన్సీఎఫ్ 2005 అనేది కొన్ని కన్ఫ్యూజ్ ఉన్నటువంటి ఏరియాలు కాబట్టి వాటిని పర్ఫెక్ట్గా మేము లాజిక్తో చదివినటువంటి 5గురికి మరి జాబ్ రావడం జరిగింది కాబట్టి మాకు అప్పుడు ఫ్రెండ్స్ మీకు కూడా యూజ్ అవుతాయని ఇవన్నీ లాజిక్స్ అన్ని మీకు ఇప్పుడు వీడియోలో అందజేస్తా ఉన్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి మొదటి అధ్యాయం దృక్పథం అంటే ఇది దక్షిణం అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ మ్యాప్ మరోసారి మీకు రఫ్గా ఇక్కడ గీస్తాను చూడండి. మ్యాప్ ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఇట్లా గుర్తుపెట్టుకోండి. ఇది తూర్పు, ఇది దక్షిణం, ఇది పడమర, ఇది ఉత్తరం. దక్షిణం అనగానే మనకు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మరోసారి రివిజన్ లాగా దృక్పథం మరొకసారి మీకు మర్చిపోకుండా ఉండడం కోసం మరలా చెప్తా ఉన్నా ఫ్రెండ్స్. దృక్పథం పదము అనగానే రెండోది అభ్యసనము జ్ఞానం అనేది వస్తుంది. పడమర అంటేనేమో పాఠ్య ప్రణాళిక, తూర్పు అంటేనేమో తరగతి గది, ఉత్తరం అంటేనేమో సంస్థ అంటే స్కూల్ కావచ్చు, కాలేజీ కావచ్చు, ఏదైనా ఉంటే అలా గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. ఇప్పుడు చూడండి మొదటిది దృక్పథం అనేది దీన్ని మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఇక్కడ చూడండి దృక్పథాన్ని నేను ఎలా గుర్తుపెట్టుకున్నా అంటే మేము ఎలా చదివామంటే ఫ్రెండ్స్ ఇక్కడ దృక్పథము అంటే మేము దృశ్యం అనుకున్నాం. దృశ్యం అంటే మూవీ, ఒక దృశ్యం అంటే ఒక సీన్. మనందరికీ తెలుసు ఫ్రెండ్స్, మనందరి ఇళ్ళలో ఉన్నాయి ఎల్సీడీ టీవీలు. ఈ మధ్య కాలంలో QLED టీవీలు కూడా వస్తూ ఉన్నాయి, అప్గ్రేడ్. మరి ఎల్సీడీ టీవీ కానివ్వండి, QLED టీవీ కానివ్వండి, ఏ టీవీలోనైనా మన దృశ్యం అంటే సీన్ వస్తాయి. ఫస్ట్ మనం ఆ సీన్కే ప్రయారిటీ ఇస్తాం. కాబట్టి LCD QLED అనేది ఒక దృశ్యం అనుకుని గుర్తుపెట్టుకున్నట్లయితే దృక్పథానికి మీరు దాన్ని సింక్ చేసుకుని అన్ని వచ్చేసినట్టుగా చూడండి. QL అంటే LCD అనే పదం గుర్తుపెట్టుకోండి, పక్కన Q అనే దాన్ని యాడ్ చేసుకోండి చాలు. ఇందులో L అంటే ఏంటి? అకాడమీ బుక్లో యాజ్ ఇట్ ఈజీగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవి మీరు బండగా చదవని అవసరం లేదు. మొదటిది దృక్పథం, దక్షిణం దృక్పథం అంటే దృశ్యం అని గుర్తుపెట్టుకోండి. దృశ్యం అంటే ఏంది? LCD టీవీలో దృశ్యం అని గుర్తుపెట్టుకోండి. తమ్ముళ్ళు మీకు ఆల్రెడీ చూపించా ఫ్రెండ్స్. LCD టీవీ దాని ముందు Q పెట్టుకున్నట్లయితే L అంటే ఏంటంటే ఫ్రెండ్స్ లెర్నింగ్ వితౌట్ బర్డెన్, శ్రమ లేని అభ్యాసం పాటించాలి. అయిపోయింది ఫస్ట్ది. C అంటే ఫ్రెండ్స్, C అంటే కాన్స్టిట్యూషనల్ అంటే రాజ్యాంగం ప్రతిపాదించినటువంటి సాంఘిక ఇవన్నీ మనకు అవసరం లేదు కదా. రాజ్యాంగం అనే పదం ఉంటుంది రేపు ఎగ్జామ్లో. LCD అంటే ఫ్రెండ్స్ డెమోక్రటీ అని గుర్తుపెట్టుకోండి. డెమోక్రటీ అంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఉంది రాజ్యాంగం, ప్రజాస్వామిక విలువలు. ఇక Q అంటే ఏంటంటే ఫ్రెండ్స్ క్వాలిటేటివ్ ఎడ్యుకేషన్ అంటే గుణాత్మకమైనటువంటి ఎడ్యుకేషన్ అన్నమాట. చూడండి గుణాత్మకమైనటువంటి ఎడ్యుకేషన్ అన్ని ఉన్నాయి. Q అంటేనేమో క్వాలిటీ, L అంటేనేమో లెర్నింగ్ వితౌట్ బర్డెన్, C అంటేనేమో కాన్స్టిట్యూషన్, D అంటేనేమో డెమోక్రసీ. ఈ 4 పాయింట్స్ అకాడమీ బుక్ లో క్లియర్ గా ఇచ్చారు ఫ్రెండ్స్. రేపు ఎగ్జామ్ లో ఖచ్చితంగా ఎన్సీఎఫ్ 2005 లో ఉన్నటువంటి మొదటి అధ్యాయం దృక్పథానికి సంబంధించినది ఏంటి ఇలా డిఫరెంట్ కలిగినప్పుడు మీరు ఎల్సీడీ టీవీని అని గుర్తుపెట్టుకోండి. QLCD టీవీ ఇది దృశ్యం అని గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మనం టీవీకి ప్రయారిటీ కాబట్టి దృక్పథం అనేది ఫస్ట్ అని గుర్తుపెట్టుకోండి. మీరు ఎలాగైనా మీరు దీన్ని సింక్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఒక లాజిక్ అందజేసా, దాన్ని మీకు అనుకూలంగా సెట్ చేసుకోండి అంతే. ఇటు మాత్రం పోనివ్వకండి ఫ్రెండ్స్ మీరు, ఎందుకంటే వస్తుంది అనేది నాకుంది నమ్మకం. నెక్స్ట్ డిఎస్సీ కానివ్వండి, టెట్ కానివ్వండి, రెండిట్లో ఉంది కాబట్టి టాపిక్ ఈ దృక్పథం అనేటటువంటి మొదటి దీని మీద అడిగే అవకాశం ఉంది కాబట్టి చదవండి ఫ్రెండ్స్. అట్లా మీరు QLCD గుర్తుపెట్టుకుంటే మొదటి అయిపోయింది, దాన్ని మీరు పదే సార్లు చదవని అవసరం లేదు ఫ్రెండ్స్. రెండవది వచ్చేసి దృక్పథాలు అంటే పదము. ఆ పదాలు అనేది ఏంటంటే అభ్యసనానికి సంబంధించి, జ్ఞానానికి సంబంధించి అలా గుర్తుపెట్టుకోమన్న రెండోది. జనరల్ చూడండి ఫ్రెండ్స్, అభ్యసనం అంటే లెర్నింగ్, జ్ఞానం అంటే నాలెడ్జ్. ఈ నాలెడ్జ్ అనేది ఎక్కువగా ఎవరికి ఉంటుందంటే జనరల్ అనుకున్నాం ఫ్రెండ్స్, CEC గ్రూప్ వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది అనుకోండి. మనకు తెలుసు కదా గ్రూపులు MPC, BPC, HEC, CEC లాగా CEC గ్రూప్ వాళ్ళకి నాలెడ్జ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ CEC గ్రూప్ వాళ్ళని మనం కేర్గా ఉంచుకోవాలని గుర్తుపెట్టుకోండి. CEC గ్రూప్ వాళ్ళని కేర్గా ఉండాలి అని మనం గుర్తుపెట్టుకుంటే వాళ్ళకి నాలెడ్జ్ ఎక్కువగా ఉంటుంది, వాళ్ళకి అభ్యాసం ఎక్కువగా ఉంటుందని గుర్తుపెట్టుకోండి. మరి రెండవ అధ్యాయం మరి అభ్యాసనము జ్ఞానం అనేది మనం ఇంకా ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే అప్పటికప్పుడు రాకపోతే ఫ్రెండ్స్. ఫస్ట్ ఏమో దృక్పథం అనుకున్నాం, ఓకే ఫినిష్ అయిపోయింది. రెండవ అధ్యాయం అభ్యాసనము జ్ఞానం అనేది వెంటనే ఇంకా రావాలి అనుకుంటే అట్లా కూడా మీకు ఇంతకుముందు చెప్పిన దిక్కుల వారీగా కాకుండా రెండు అంటే ఏంటి ఫ్రెండ్స్, రెండు కళ్ళను గుర్తుపెట్టుకోండి, రెండు చేతులను గుర్తుపెట్టుకోండి. రెండు కళ్ళు అంటే రెండు కళ్ళతో మనం ఏం చేస్తాం? లెర్నింగ్ చేస్తాం. రెండు కళ్ళతోనే మనం నాలెడ్జ్ని సంపాదిస్తాం. రెండు చేతులు అంటే రెండు చేతులతో కూడా రాస్తామని గుర్తుపెట్టుకోండి. మీరు రెండవ దాన్ని అలాగే గుర్తుపెట్టుకోండి. మీరు మొదటిదేమో దృక్పథం, అది ఈజీ దక్షిణం కాబట్టి. రెండవది తెలియాలి, మ్యాప్లో కన్ఫ్యూజ్గా ఉన్నప్పుడు రెండు కళ్ళు అని గుర్తుపెట్టుకోండి. రెండు కళ్ళతో లెర్నింగ్ చేస్తాం, నాలెడ్జ్ని సంపాదిస్తాం గుర్తుపెట్టుకోండి. CEC గ్రూప్ వాళ్ళు ఇప్పుడు కేర్గా ఉండాలి, వాళ్ళని కేర్గా ఉంచాలి, వాళ్ళకి నాలెడ్జ్ ఎక్కువ ఉంది, వాళ్ళకి లెర్నింగ్ ఎక్కువ ఉంది అనేది లాజిక్. ఇప్పుడు చూడండి అన్ని వచ్చేస్తాయి ఇందులో. C అంటేనేమో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి కన్స్ట్రక్షనల్ అంటే నిర్మించుకునేలా. రేపు ఎగ్జామ్లో క్లియర్గా ఈ పదం ఇస్తారు, ఇది కీవర్డ్ ఇస్తారు ఫ్రెండ్స్. అకాడమీ బుక్లో యాజ్ ఇట్ ఈజీగా ఉన్నాయి. C అంటేనేమో కన్స్ట్రక్షనల్ నిర్మించుకోవడం అనే పదం ఇస్తారు, దాన్ని గుర్తుపెట్టుకోండి. E అంటేనేమో ఫ్రెండ్స్ ఎక్స్పీరియన్స్ అని గుర్తుపెట్టుకోండి, లేకపోతే ఎక్స్పెరిమెంటల్ అని గుర్తుపెట్టుకోండి. ఇవి యాజ్ ఇట్ ఈజీగా ఉంటాయి రేపు. తర్వాత మరలా C అంటేనేమో ఫ్రెండ్స్, C అంటే ఏంటంటే మనకు చైల్డ్ సెంటర్డ్ అని గుర్తుపెట్టుకోండి, విద్యార్థి కేంద్రీకృతం అని గుర్తుపెట్టుకోండి. లేకపోతే ఇంకొక C అంటేనేమో క్రియేటివిటీ అని గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ ఇందులో అన్నీ వచ్చేస్తాయి చూడండి. ఎట్లయినా మీరు గుర్తుపెట్టుకోండి, CECని మీరు ఎలాగైనా అనుకోవచ్చు ఫ్రెండ్స్.
సి అంటేనేమో కన్స్ట్రక్షన్ గుర్తుపెట్టుకోండి, ఎక్స్పెరిమెంట్ అని గుర్తుపెట్టుకోండి, ఎక్స్పీరియన్స్ అని గుర్తుపెట్టుకోండి, క్రియేటివిటీ అని గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇంకా కింద ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ మీకు సిఈసి కేర్ అనే పదంలో అన్నీ వచ్చేస్తాయి అంతే. సి అంటేనేమో చైల్డ్ సెంట్రాయిడ్ అని గుర్తుపెట్టుకోండి, ఆర్ అంటేనేమో రియాక్షన్ అని గుర్తుపెట్టుకోండి, చర్య ప్రతిచర్య అని అంటాం కదా అట్లా. ఏ అంటేనేమో అంగవైకల్యం గల పిల్లల్ని, సహిత విద్య అంటారు, అది మనకు తెలుసు. అంగవైకల్యం గల పిల్లల్ని మామూలుగా ఉన్న పిల్లలతో కలిపి చెప్పడం సహిత విద్య, విలీన విద్య అంటాం. ఏ అంటే అలా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. లాంటిది మళ్ళీ ఈ అంటేనేమో ఎన్విరాన్మెంట్ అని గుర్తుపెట్టుకోండి. చూడండి మనకు సిఈసి కేర్ అనేటటువంటి దాంట్లోనే అన్ని వచ్చేస్తాయి కదా ఫ్రెండ్స్. ఇది మీరు మరలా చదవాలి, మీరు చదివే పనే ఉండదు కదా. సిఈసి వాళ్ళకి నాలెడ్జ్ ఎక్కువ ఉంటుందని గుర్తుపెట్టుకోండి, సిఈసి వాళ్ళకి జ్ఞానం ఎక్కువ ఉంటుంది కాబట్టి రెండు కళ్ళు అని గుర్తుపెట్టుకోండి, కేర్ ఉండాలని గుర్తుపెట్టుకోండి. ఇక మీరు ఎలాగైనా చదవండి ఫ్రెండ్స్, మీకు ఒక లాజిక్ అందజేసా, మీకు ఒక లాజిక్ చెప్పా ఫ్రెండ్స్. ఈ లాజిక్స్ని మీరు ఎలాగైనా మీకు అనుకూలంగా సెట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఫ్రెండ్స్ మూడవది ఎక్కువగా అడుగుతున్నటువంటి ఏరియా, ఈ ఏరియా మీద ఎక్కువగా ఫోకస్ చేస్తా ఉన్నాడు. ఈ మూడవది ఏంటంటే ఫ్రెండ్స్, పాఠ్య ప్రణాళిక, విద్యాక్షేత్రాలు, పాఠ్య ప్రణాళిక. ఏంటి మూడవది పాఠ్య ప్రణాళిక అనగానే మనకి ఏం గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్? ఇక్కడ మనందరికీ తెలిసినటువంటి విషయం ఫ్రెండ్స్, ట్రైనింగ్ డిఎడ్ కానివ్వండి, బిఎడ్ కానివ్వండి, ట్రైనింగ్ చేసిన ప్రతి ఆస్పిరెంట్కి తెలిసినటువంటి విషయం ఏంటంటే LSRW భాష. ఇప్పుడు పాఠ్య ప్రణాళిక అనగానే మనకు 4 విషయాలు గుర్తొస్తాయి ఫ్రెండ్స్. ఒకటి భాష ఒకటి గుర్తొస్తుంది, రెండవది వచ్చేసి గణితం అనేది గుర్తొస్తుంది ఫ్రెండ్స్, మూడవది వచ్చేసి సైన్స్, నాలుగవది వచ్చేసి సాంఘిక శాస్త్రం. ఈ 4 మరి 3వ అధ్యాయం అయినటువంటి మరి పాఠ్య ప్రణాళికలో విద్యా ప్రణాళిక క్షేత్రంలో ఉన్నాయి. మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? రేపు ఎగ్జామ్లో భాష, తర్వాత గణితం, సైన్స్, సోషల్, ఈ 4 సబ్జెక్టులు అనేవి ఏ అధ్యాయంలో ఉన్నాయని అడుగుతారు. మీరు అప్పుడు 1వ అధ్యాయం, 2వ అధ్యాయం, 3వ అధ్యాయం, 4వ అధ్యాయం అట్లా ఇస్తారు. మీరు అక్కడ కన్ఫ్యూజ్ కానవసరం లేదు ఫ్రెండ్స్. మీరు దీనికి ఒక లాజిక్ కూడా చెప్తారు చూడండి. భాష కానివ్వండి, మ్యాథ్స్ కానివ్వండి, సైన్స్ కానివ్వండి, సోషల్ కానివ్వండి, ఈ 4 సబ్జెక్టులు చదవాలి అంటే ఏ పిల్లడికైనా ఫస్ట్ 3 ఉండాలి. 3 అంటే ఇంట్రెస్ట్ ఉండాలి. సో దాన్ని మీరు 3కి లింక్ చేసుకోండి. 3 అంటే ఏంటంటే 3 ఉండాలి, ఇంట్రెస్ట్ ఉండాలని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఎప్పుడు ఇంట్రెస్ట్ ఉండాలి? మరి మ్యాథ్స్, తెలుగు చదవాలన్నా, మ్యాథ్స్ చేయాలన్నా, సైన్స్ కానివ్వండి, సోషల్, ఇట్లా లాజిక్గా ఫ్రెండ్స్ హాస్యంగా గుర్తుపెట్టుకోండి. అంటే మనకి బిట్ రావడం ఇంపార్టెంట్ కదా. ఇట్లా మీరు రేపు మరి మ్యాథ్స్, సైన్స్, సోషల్, తెలుగు ఈ 4 భాషలు అనేవి 4 అనేవి ఏ అధ్యాయానికి సంబంధించినవి అంటే 3 ఉండాలి. 3 వస్తేనే పిల్లలకి అవన్నీ చదువుతారని గుర్తుపెట్టుకోండి. 3వ అధ్యాయం అంతే. దానికోసం మళ్ళీ మనం ఏం చదివామనేది మళ్ళీ రివిజన్ కూడా అవసరం లేదు, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్, భాషకు సంబంధించి రేపు ఎగ్జామ్లో భాష అనగానే మనందరికీ తెలిసిన ఫ్రెండ్స్, తెలిసిన వాటిని నేను ఇక్కడ ఏమి స్టెచ్ చేయను. కన్ఫ్యూజ్గా ఉండేది ఎక్కడైతే ఉందో దాని మీదనే ఎగ్జామ్లో ఫోకస్ చేస్తారు కాబట్టి దాన్ని కొంచెం ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తా. భాష అనగానే మనకి LSRW కాబట్టి అవన్నీ మీ అందరికీ తెలుసు. భాషను, శ్రవణం, పఠనం ఇవన్నీ అవసరం లేదు, లేఖనం అవసరం లేదు ఫ్రెండ్స్. అవన్నీ ఈ పదాలు ఇచ్చారంటే భాష అని అర్థమైంది. మాతృభాషలో మరి బోధన అనేది ఉత్తమ మాధ్యమం, ఇది మీకు తెలిసిన త్రిభాష సూత్రం అని మీకు తెలుసు. కన్ఫ్యూజ్ ఏముండదు ఫ్రెండ్స్. తర్వాత ఇది కూడా మీరు చదవగలరు, అది కూడా కన్ఫ్యూజ్ ఏం లేదు. కానీ ఎగ్జామినర్ ఎక్కడ ఖచ్చితంగా బిట్టించేటటువంటి అవకాశం ఉన్నది ఏంటంటే 8th పాయింట్ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. ఇక విదేశీ భాష అని ఇక భాషకు సంబంధించింది ఏదైనా మీరు ఈజీగా గుర్తుపెట్టుకుంటారు. భాష అంటారు, 3 వస్తే 3 గుర్తుపెడతారు. బట్ 8వ చూడండి ఒకసారి, విలువల విద్య, జీవన నైపుణ్యాల విద్యను బోధించేటటువంటి ఉపాధ్యాయుడు ఎవరు అంటే భాషోపాధ్యాయుడు. రేపు ఎగ్జామ్లో ఈ క్రింది వానిలో భాషోపాధ్యాయానికి సంబంధించినది అని విలువల విద్య, జీవన నైపుణ్యాల విద్య అని డిఫరెంట్ ఇచ్చినప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవకాశం ఉంది. విలువల విద్య అంటేనేమో సాంఘిక శాస్త్రం అనుకుంటారు కొంతమంది. సాంఘిక శాస్త్రానికి సంబంధించి మరి విలువలు అనే పదం గుర్తొచ్చి పక్కన పెడతారు, అక్కడ కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి మీకు స్టెచ్ చేస్తున్నా ఫ్రెండ్స్. విలువల విద్య, జీవన నైపుణ్యాల విద్యను బోధించేటటువంటి ఉపాధ్యాయుడు భాషోపాధ్యాయుడు. దీన్ని మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఫ్రెండ్స్, భాషోపాధ్యాయులు అంటే ఎవరు? మన తెలుగు ఉపాధ్యాయులు. మన తెలుగు ఉపాధ్యాయులు అంటే ఎవరు ఫ్రెండ్స్? మన తెలుగు వాళ్ళు, మన తెలుగు రాష్ట్రాల వాళ్ళు, మన ఇరు రాష్ట్రాల వాళ్ళు. మన తెలుగు రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళకి మంచి విలువలు ఉంటాయని గుర్తుపెట్టుకోండి, మంచి జీవన నైపుణ్యాలు ఉంటాయని గుర్తుపెట్టుకోండి. అట్లా గుర్తుపెట్టుకోండి మీరు. భాషోపాధ్యాయులు అంటే మన తెలుగు వారు, మన తెలుగు వారికి మంచి విలువలు ఉంటాయి, మంచి జీవన నైపుణ్యాలు ఉంటాయి కాబట్టి అలా గుర్తుపెట్టుకుంటే మీరు ఈజీగా పెట్టేస్తారు. సోషల్ అనేటటువంటి దాన్ని పోనివరగా అది ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, అది భాష. నెక్స్ట్ గణితానికి సంబంధించి ఫ్రెండ్స్ అందరికీ తార్కికం ఇవన్నీ మీకు తెలుసు కాబట్టి చెప్పండి నేను. తర్వాత జ్ఞానానికి సంబంధించి తార్కికంగా ఆలోచిస్తారు, లాజికల్గా ఆలోచిస్తారు, వాళ్ళు పరికల్పన చేస్తారు, సమస్యలు ఇవన్నీ ఈజీ కాబట్టి అందులో అవేమి ఎగ్జామినర్ ఫోకస్ చేయడు. కానీ ఎగ్జామినర్ ఎక్కడ ఫోకస్ చేస్తాడు ఇక్కడ 5వ పాయింట్ ఇవన్నీ స్క్రీన్ షాట్ తీసుకోండి ఫ్రెండ్స్. నేను ఆల్రెడీ వెరీ ఇంపార్టెంట్ అన్ని మీకోసం నీట్గా స్ట్రెచ్ చేసి పెడుతున్నా. స్క్రీన్ షాట్ తీసుకోండి, అక్కడ రాయండి, ఒక నోట్బుక్ తీసుకొని ఇలాంటి మెయిన్ కన్ఫ్యూజ్గా ఉన్నాయి రాసుకోండి ఫ్రెండ్స్. ఇవన్నీ మీ జీవితాన్ని మార్చేటటువంటి బిట్స్ ఇవి. మరి ఇక్కడ 5వ పాయింట్ ఏంటంటే ఫ్రెండ్స్, పని అనుభవము, కంప్యూటర్ బోధన. ఈ రెండింటిని బోధించే ఉపాధ్యాయుడు గణిత ఉపాధ్యాయుడు. చాలా మంది పని అనుభవం అనగానే ఈ 2వ పాయింట్ చదవరు. పని అనుభవం అనగానే మీరు సైన్స్ ఉపాధ్యాయుడు అనుకుంటారు. అట్లా రాంగ్ చేసేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ ఒకటి ఇది చాలా ఇంపార్టెంట్. పని అనుభవం, కంప్యూటర్ బోధన. రేపు ఎగ్జామ్లో ఈ 2 కలిపిస్తే గణిత ఉపాధ్యాయుడు పెట్టండి. ఒకవేళ అలా కాదు, కేవలం పని అనుభవము అనే పదమే ఇస్తే అది సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు మీకు చెప్తారు, నెక్స్ట్ వస్తుంది. సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ కాకుండా అంటే 2 విషయాలు ఉన్నాయి. మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఎగ్జామినర్ ఇక్కడ రెడీగా ఉంటాడు. పని అనుభవము, కంప్యూటర్ ఇవన్నీ అకాడమీ బుక్లో ఉన్నాయి ఫ్రెండ్స్. అకాడమీ బుక్లో ఉన్న వాటిని చాలా నీట్గా మెటీరియల్ ఉంది. పని అనుభవము, కంప్యూటర్ బోధన ఈ 2 కల్పిస్తేనేమో గణిత ఉపాధ్యాయుడు. అలా కాకుండా కేవలం పని అనుభవము అనే పదం ఒక్కటే ఇస్తే అది సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు మీకు చెప్తాను నెక్స్ట్. మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి మీరంటే దీనికి ఒక లాజిక్ ఉంది ఫ్రెండ్స్. గణిత ఉపాధ్యాయుడు అంటే ఏంది ఫ్రెండ్స్? గణితం అంటే మ్యాథ్స్, లెక్కలు అనేవి మనకు కంపలాగా ఉంటాయి అంటే మనకి ఒక కంప. నాన్ మ్యాథ్స్ వాళ్ళకి గణితం అంటే ఒక కంప, దాని జోలికి పోరు. కంప అంటే కంప్యూటర్ గుర్తుపెట్టుకోండి, ఇలా హాస్యంగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నేను అలానే అప్పట్లో గుర్తుపెట్టుకున్నా. పని అనుభవం అనేది ఇస్తాడు, దానికి తోడు ఇది ఇవ్వాల్సిందే కంప్యూటర్ బోధన. కంప్యూటర్ అంటే ఏంది? మరి ఇక్కడ కంప్యూటర్ బోధన అంటే మ్యాథ్స్ మరి సైన్స్ సోషల్ అని మనం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం కాబట్టి మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ కాని అవసరం లేదు ఫ్రెండ్స్. కంప్యూటర్ బోధన అంటే కంప అని గుర్తుపెట్టుకోండి. మ్యాథ్స్ అనేది ఒక కంప అని గుర్తుపెట్టుకుంటే ఈజీగా మీరు గుర్తుపెట్టుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి సైన్స్ చూద్దాం ఫ్రెండ్స్. సైన్స్కి సంబంధించిన మీకు తెలుసు. సైన్స్ అంటే కుతూహలం ఉంటుంది, సృజనాత్మకత, శాస్త్రీయ ఇవన్నీ మీకు తెలుసు. పరిసరాలకు సంబంధించి ఇవన్నీ మీకు తెలుసు ఫ్రెండ్స్. ఇక్కడ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసేటటువంటి బిట్ ఏంటంటే ఫ్రెండ్స్, మరి థర్డ్ వన్ వచ్చేసి వెరీ ఇంపార్టెంట్ అన్న, శ్రమ. విద్యార్థుల శ్రమ అనేది ప్రపంచంలో అడుగులు వేసేటట్లు ప్రోత్సహిస్తుంది.
ఇది ఒకటి కన్ఫ్యూజ్. మరి దీన్ని మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే థర్డ్ వన్ ని ఇప్పుడు సైన్స్ అంటే ఫ్రెండ్స్ మనకు ఈ మధ్య కాలంలో చంద్రయాన్ 1 చంద్రయాన్ 2 అయిపోయింది, చంద్రయాన్ 3 కూడా మనం సక్సెస్ అయినాం. అంటే సక్సెస్ అయినాం కాబట్టి మన విద్యార్థుల శ్రమ అనేది ప్రపంచంలోకి అడుగులు పెట్టేటట్లుంది కాబట్టి అలా గుర్తుపెట్టుకోండి. మీరు కన్ఫ్యూజ్ ఇది పెద్ద కన్ఫ్యూజ్ ఏమి కాదు. కొత్తగా చదివే వాళ్ళు ఎవరైనా ఉంటే అలా సింక్ చేసి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇందులో వచ్చేసి ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఎగ్జామ్ రెడీగా ఉంటారు మీకు ఇవ్వడానికి. ఇవన్నీ మీరు ఈజీగా ఉండే సైన్స్ అండ్ టెక్నాలజీ పర్యావరణం ఇవన్నీ మీరు పెట్టేస్తారు. బట్ ఇక్కడ చూడండి, లలిత కళలు సాంస్కృతిక విద్యలకు బోధించే ఉపాధ్యాయుడు ఎవరు? విజ్ఞాన శాస్త్ర ఉపాధ్యాయుడు. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి చూడండి, లలిత కళ సాంస్కృతిక విద్య ఈ రెండు పదాలు ఇస్తే, లలిత కళ సాంస్కృతిక విద్య ఈ రెండు ఇస్తే అది విజ్ఞాన శాస్త్ర ఉపాధ్యాయుడు. మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే విజ్ఞాన శాస్త్ర ఉపాధ్యాయుడు అంటే ఇంతకుముందు చెప్పా ఫ్రెండ్స్ మీరు చంద్రయాన్ 3, సైన్స్ ఉపాధ్యాయుడు అనగానే మీరు చంద్రయాన్ 3కి వెళ్ళిపోండి, సైన్స్ అండ్ టెక్నాలజీకి వెళ్ళిపోండి. సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఉపాధ్యాయుడు. మరి ఆ చంద్రయాన్ 3 తయారు చేయడం ఏంటి ఫ్రెండ్స్? అది ఒక కళ, అది ఒక ఆర్ట్, అది మన నేచర్, అది మన సంస్కృతి, అది మన వాళ్ళే, మన ఇండియా వాళ్ళే. ప్రపంచంలో ఏ దేశం వాళ్ళు సక్సెస్ కానటువంటి చంద్రయాన్ 3ని మనం సక్సెస్ అయినటువంటి అది ఒక మన కళ, అది మన సాంస్కృతిక విద్య. అట్లా మీరు సైన్స్ అండ్ టెక్నాలజీని ఇలా లింక్ చేసుకుంటే రేపు లలిత కళలో సాంస్కృతిక విజ్ఞానంలో సైన్స్ అండ్ టెక్నాలజీలో సైన్స్ ఉపాధ్యాయులను గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ సాంఘిక శాస్త్రం. ఈ సాంఘిక శాస్త్రంలో యుద్ధాలు, యథార్థాలు, క్రోడీక ఇవన్నీ మీకు తెలుసు. మీకు తెలిసిన మీకు ఏం చెప్పండి ఫ్రెండ్స్, ఆంగ్లేయులు ఈ భారతీయ సమాజం ఎదుర్కొంటే ఇవన్నీ తెలుసు. బట్ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి రెడీగా ఉన్నటువంటి బిట్స్ ఒక 2 ఉన్నాయి ఫ్రెండ్స్. ఆ రెండిట్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే 6th వన్. ఇక థర్డ్ వన్ కూడా ఈజీగా ఏమంటే స్వతంత్రంగా ఆలోచించడం, విమర్శనాత్మకంగా ప్రతిస్పందించడం అంటే పొలిటికల్ నాయకులు చూసుకుంటాం. పొలిటికల్ నాయకులు అందరూ సాంఘిక శాస్త్రానికి సంబంధించి అలా గుర్తుపెట్టుకోండి, విమర్శనాలు సోషల్. కానీ అదే అడగడు ఎగ్జామ్లో SCPW కూడా మనం ఈజీగా గుర్తుపెడతాం. శాంతి విద్య, ఆరోగ్య, వ్యాయామ విద్య అని ఈ 3 ఇస్తే ఫ్రెండ్స్ మీరు ఇది సోషల్ సాంఘిక శాస్త్రం గుర్తుపెట్టుకోండి. అంతేగాని ఆరోగ్యం అనగానే మీరు సైన్స్ అని టీచర్ అనుకున్నారో బిట్ రాంగ్ అయినట్టే ఫ్రెండ్స్. వ్యాయామ విజ్ఞానం కూడా మీరు సైన్స్ అనుకున్న పొరపాటే. శాంతి విద్య, ఆరోగ్య విద్య, వ్యాయామ విజ్ఞానం కూడా సాంఘిక శాస్త్రం ఎలా గుర్తుపెట్టుకుంటారు ఫ్రెండ్స్? సాంఘిక శాస్త్రం అనగానే మీరు ఎలా లాజిక్. శాంతి అంటే ఎవరు? గాంధీజీ చేసినటువంటి ఏదైనా శాంతియుతంగా ఉంది. గాంధీ గారిని మీరు గుర్తుపెట్టుకుంటే శాంతి అనగానే గాంధీ గారిని గుర్తుపెట్టుకుంటే గాంధీ యొక్క ఆరోగ్యం చూడండి. గాంధీ యొక్క ఆరోగ్యానికి రహస్యం ఏంటంటే వ్యాయామం అని గుర్తుపెట్టుకోండి. గాంధీ గారి యొక్క ఆరోగ్యానికి సీక్రెట్ ఏంటంటే వారి యొక్క వ్యాయామం అని గుర్తుపెట్టుకుంటే గాంధీ గారు ఎక్కడ వస్తారు ఫ్రెండ్స్? సోషల్లోనే వచ్చేది. జాతి యోజమాలలో అంటే సాంఘిక శాస్త్రంలోనే వస్తారు కాబట్టి అది సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులను గుర్తుపెట్టుకోండి. ఇట్లా మీరు కన్ఫ్యూజ్ కాకుండా మీరు చదువుకున్నట్లయితే ఫ్రెండ్స్ చాలా ఈజీగా మరి బిట్స్ ని ఈజీగా పెట్టవచ్చు. ఇవన్నీ మీకు ఎక్కడ వస్తాయంటే చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ మరి. సో ఈ విధంగా ఫ్రెండ్స్ మనం మరి 3వ అధ్యాయం అయినటువంటి మరి ఆ 3వ అధ్యాయం అయినటువంటి 3 అనగానే పడమర దిక్కును వెళ్తుంది కాబట్టి పాఠ్య ప్రణాళికకు సంబంధించి మనం ఈ విధంగా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. అంటే 3 అనగానే మనకు 3 వస్తేనే ఇంట్రెస్ట్ వస్తేనే ఆ సబ్జెక్టులన్నీ చదువుతాం అనేటటువంటి లాజిక్ ని మనం కనుక అప్లై చేసినట్లయితే ఈజీగా మనం చదువుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ 4వ అధ్యాయం. ఇక 4వ అధ్యాయం అనగానే మనకు ఫ్రెండ్స్ వెంటనే తూర్పు వైపుకు వెళ్ళాలన్నా నేను. తూర్పు అంటే ఏంటి? తరగతి కాబట్టి తరగతి వాతావరణం. ఇక్కడ లాజిక్ ఒకటే ఒకటి ఫ్రెండ్స్. ఇక్కడ తరగతి అంటే తరగతికి సంబంధించినటువంటి ఏ బిట్ అడిగిన రేపు అది 4th. మరి మీరు తరగతి వాతావరణం అనేది 4వది. మీరు ఒకవేళ అంతకుముందు చెప్పినటువంటి దిక్కులు కాకుండానే ఇంకో విధంగా గుర్తు రావాలి, వెంటనే గుర్తు రావాలి, ఇంకో విధంగా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. తరగతి అనగానే తరగతికి 4 గోడలు ఉంటాయి ఫ్రెండ్స్, 4 మూలలు ఉంటాయి. అంటే రేపు 4వ అధ్యాయం ఏంటి అనగానే 4వ అధ్యాయం అనగానే 4 గోడలు 4 మూలలు ఉండేది తరగతి కాబట్టి తరగతి వాతావరణం అట్లనే గుర్తుపెట్టుకోండి. ఇక మీకు దిక్కుల వారీగా గుర్తు రానప్పుడు మీరు 4 అనగానే 4 గోడలు 4 దిక్కులు అంటే తరగతి గది కాబట్టి తరగతి వాతావరణం అట్లా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అన్ని చూడండి తరగతికి సంబంధించిన బిట్సే ఉంటాయి. ఇక్కడ చూడండి ఫస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ రాశాను నేను, వెరీ వెరీ ఇంపార్టెంట్ అని. ప్రాథమిక విద్యా స్థాయి నుండే అన్ని సబ్జెక్టుల పని అనుభవం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఇంతకుముందు మీకు సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు అన్న ఫ్రెండ్స్, కాదు సారీ ఫ్రెండ్స్, సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు కాదు. పని అనుభవము కంప్యూటరీకరణటువంటి విద్య దేనికి సంబంధించిన ఉపాధ్యాయుడు అంటే మీరు కంప్యూటర్ అనగానే మీకు కంప కాబట్టి గణిత ఉపాధ్యాయుడు మీరు గుర్తుపెట్టుకున్నారు. మరి కంప్యూటరీకరణ కాకుండా కేవలం పని అనుభవం అనే పదమే ఇస్తే అది ఇక్కడ ఎన్నోదంటే 4వ అధ్యాయం కిందకి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. సరే అధ్యాయం పరంగా అడుగుతారు కాబట్టి మీరు కన్ఫ్యూజ్ అయ్యేది ఏముండదు. ఆ సబ్జెక్టుల పరంగా అడుగుతారు కాబట్టి మీరు ఈజీగా అది 3వదని గుర్తుపెట్టేయండి, అది గణిత ఉపాధ్యాయుడు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. కేవలం పని అనుభవము ఆ ఒక్క పదమే ఇచ్చాడనుకోండి 4వ అధ్యాయం. పని అనుభవం అంటే ఏంటి ఫ్రెండ్స్? చూడండి స్కూళ్ళలో పిల్లలు వాళ్ళకి పని మనకు వర్క్ ఎక్స్పీరియన్స్ చేపిస్తూ ఉంటారు. పిల్లలతో మొక్కలు నాటించడం, చిన్న చిన్న పనులు చేపిస్తూ ఉంటారు. దాని పని అనుభవం అనేది ఎక్కడ ఉంటుంది ఫ్రెండ్స్? తరగతిలోనే. అన్ని క్లాస్లోనే ఉంటాయి. క్లాస్లో చూడండి ప్రతిదీ. ఇక మీకు తరగతి అనగానే తరగతికి సంబంధించిన బిట్స్ అన్నీ ఉంటాయి. ఏంటి ఈ క్లాస్లో ఏమేమి క్రమశిక్షణతో ఉంటుంది, మరి పని అనుభవం ఉంటుంది, పిల్లలకి మరి పాఠ్యేతర కార్యక్రమాల సంగీతం ఉంటుంది, నృత్యాలు నేర్పిస్తారు, చిత్రలేఖనం, తోలుబొమ్మలు, ఇవన్నీ క్లాస్లో జరిగాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ బిట్ ఫ్రెండ్స్ నేను రాసా, శాంతి విద్య. శాంతి విద్య అనేది మరి 4వ అధ్యాయంలో ఉంటుంది. ఇంతకుముందు మీకు ఆ 4 చాప్టర్లలో ఒకటి చెప్పా ఫ్రెండ్స్. 4 మరి చాప్టర్లలో శాంతి విద్య, వ్యాయామ విద్య, అదేవిధంగా ఆరోగ్య విద్య. ఏ ఉపాధ్యాయుడు అంటే గాంధీ గారి యొక్క ఆరోగ్యం అనేది వ్యాయామంతో ఉంది కాబట్టి సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు అనేది మనం గుర్తుపెట్టుకున్నాం. ఇక్కడ కేవలం శాంతి విద్య అన్నాడు అంతే, కేవలం శాంతి. అంటే ఇక్కడ మీరు దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఆ తరగతిలో శాంతి అనే అమ్మాయి ఒక అమ్మాయి ఉందని గుర్తుపెట్టుకోండి. ఆ క్లాస్లో శాంతి అనే అమ్మాయి ఒక అమ్మాయి ఉంది. ఒక అమ్మాయి ఏ క్లాస్లో ఉంది? ఆ 4th క్లాస్లో 4వ తరగతిలో, లేదా 4 గోడలు 4 దిక్కులు ఉన్నటువంటి ఆ తరగతిని గుర్తుపెట్టుకోండి. మీరు ఎలాగైనా చూడండి ఫ్రెండ్స్ దీన్ని, 4 గోడలు 4 దిక్కులు అంటే తరగతిని గుర్తుపెట్టుకోండి, లేకపోతే 4వ తరగతిని గుర్తుపెట్టుకోండి. ఆ తరగతిలో 4వ తరగతిలో ఆ 4 గోడలతో ఉన్నటువంటి ఆ తరగతిలో శాంతి అనే అమ్మాయి ఉంది కాబట్టి శాంతి విద్య అనగానే మీకు తరగతి వాతావరణం గుర్తుపెట్టుకోండి. రేపు ఎగ్జామ్లో నాకు తెలిసి ఈ 4th పాయింట్ మీద కానీ లేకపోతే పని అనుభవం ఈ రెండింటి మీద అడిగేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఫ్రెండ్స్ పని అనుభవం కంప్యూటర్ బోధన అనేది మనకు అక్కడ ఎక్కడ ఇచ్చాడు? గణిత ఉపాధ్యాయుడు దగ్గర ఇచ్చాడు. అక్కడ మనం అది కన్ఫ్యూజ్ అవుతామని క్రిస్తాడు. కేవలం ఇక్కడ పని అనుభవం ఇస్తాడు ఫ్రెండ్స్. అయినది అన్నప్పుడు మనం కన్ఫ్యూజ్ కాకుండా లాజిక్ గుర్తుపెట్టుకోండి. శాంతి అనే అమ్మాయి కేవలం 4th క్లాస్లోనే ఉంది, తరగతిలో ఉందని గుర్తుపెట్టుకోండి. ఇట్లా ఈజీగా మీరు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఈ లాజిక్స్ అన్ని మీకు అందించడం వల్ల
మీకు ఉపయోగం ఏంటంటే ఫ్రెండ్స్, ఈ నేను చెప్పినటువంటి లాజికల్ మీరు వాటిని మాడిఫై చేసి మీకు అనుకూలంగా తయారు చేసుకొని మీరు గుర్తుపెట్టుకుంటారనే ఉద్దేశంతోనే ఇవన్నీ మీకు ఇప్పుడు 4వ తరగతి అని ఇప్పుడు చెప్పా ఫ్రెండ్స్. ఇంతకుముందేమో దిక్కుల వారీగా తూర్పు అనగానే మీకు తరగతి అని గుర్తుపెట్టుకోమన్నా, తరగతి అంటే ఏమో 4 గోడలు 4 మూలలను గుర్తుపెట్టుకోమన్నా. ఇప్పుడు 4వ తరగతి మీ ఇష్టం, మీ మైండ్ సెట్కి ఏది ఈజీగా ఉంటే ఫ్రెండ్స్ అలా గుర్తుపెట్టుకోండి. బిట్టు మాత్రం పోకుండా చూసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, తరగతిలో ఎవరెవరు ఉన్నారు? అంగవైకల్యం గల పిల్లలు, అంగవైకల్యం లేని పిల్లలందరితో కలిపి మనం బోధిస్తాం. క్లాసులో గ్రంథాలయం అనగానే తరగతి. శాంతి అనే అమ్మాయి తరగతిలో ఉంటుంది, సంగీతం తరగతిలో ఉంటుంది. ఇక పాఠ్య పుస్తకాలు అంటే క్లాసుకి సంబంధించి తరగతికి సంబంధించినటువంటి ప్రతి పాయింట్ వచ్చేసి 4th క్లాస్ 4 గోడల మధ్య తరగతి అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చేసి 5వ అధ్యాయం సంస్థాగత సంస్కరణలు. దిక్కుల్లో మీకు పైన ఉండేది హెచ్ఎం అని చెప్పాను ఫ్రెండ్స్, అలాగే గుర్తుపెట్టుకోండి. లేదా 5వ అధ్యాయం అంటే మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారని ఫ్రెండ్స్, 5వ అధ్యాయం అనగానే మీకు చేతికి 5 వేళ్ళని గుర్తుపెట్టుకోండి. లేకపోతే ఇంకా దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటా, పంచభూతాలను గుర్తుపెట్టుకోండి. సంస్థాగత అంటే ఫ్రెండ్స్, ఒక సంస్థ నడిపేవారు హెచ్ఎం కానివ్వండి, ప్రిన్సిపాల్ కానివ్వండి, మరి ఒక సంస్థను నడుపుతారు. మరి ఆ హెచ్ఎంకి కానివ్వండి, ప్రిన్సిపాల్ కానివ్వండి, మరి 5 పంచభూతాలు తెలుసని గుర్తుపెట్టుకోండి. ఇట్లా మీరు ఎట్లయినా మీరు దానికి హెచ్ఎంకి లింక్ చేసుకోండి ఫ్రెండ్స్. లేదా ఉపాధ్యాయుడు ఆ పాఠశాల అనేది 5వ తరగతి వరకు ఉందని గుర్తుపెట్టుకోండి. ప్రైమరీ స్కూల్ హెచ్ఎం అని గుర్తుపెట్టుకోండి. పంచభూతాలు తెలుసని గుర్తుపెట్టుకోండి. మరి మీరు ఎలాగైనా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మీరు ఎట్లా గుర్తుపెట్టుకున్నా ఈ సంస్థాగత సంస్కరణలు, క్రమబద్ధ సంస్కరణ అనగానే మీకు 5వ అధ్యాయం గుర్తుండాలి అంతే. మీకు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఒకటన్నా మీకు మీ మైండ్ సెట్ ఒకటన్నా సెట్ అవుతుంది, రేపు ఎగ్జామ్లో బిట్టు పెడతారనే ఉద్దేశంతో ఇవన్నీ చెప్తా ఉన్నా ఫ్రెండ్స్. ఇక చూడండి, ఇక ఇందులో అన్ని హెచ్ఎంకి సంబంధించి, ప్రిన్సిపాల్కి సంబంధించిన పాయింట్స్ ఉంటాయి. రేపు ఎగ్జామ్లో ప్రధాన ఉపాధ్యాయుడు అనగానే 5వది సంస్థ. ఇక అన్ని అంతే ఉంటాయి చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ కాకపోతే వాడు ఏమంటాడు, రకరకాలుగా ఏమంటాడు. ఇక్కడ చూడండి, గుండె లాంటి వాడు ఎవరు? హెచ్ఎం. గుండె లాంటి పాత్రను పోషించేది ఎవరు? హెచ్ఎం. మరి ప్రధాన ఉపాధ్యాయుని ఏ విధంగా ఇక్కడ చూడండి, ఓడకు కెప్టెన్ లాంటి వాడని రైబర్న్ గారు ఎవరన్నారనేది ఇంపార్టెంట్ కాదు, కానీ ప్రధాన ఉపాధ్యాయుడు అనే పదం వస్తే అది సంస్థాగత సంస్కరణ, సంస్థ ఇన్స్టిట్యూట్ అని గుర్తుపెట్టుకోండి. ఇక గడియారానికి స్ప్రింగ్, యంత్రానికి చక్రం, ఇవన్నీ ఏంటంటే మరి ప్రధాన ఉపాధ్యాయుడు అంతటి వాడని గుర్తుపెట్టుకుని ప్రధాన ఉపాధ్యాయుడు బిట్స్ అన్ని చూడండి. మీరు ఒకసారి మీ అకాడమీ బుక్లో మీ మెటీరియల్ చూడండి, ప్రధాన ఉపాధ్యాయుడు కానివ్వండి, ఉపాధ్యాయుడు కానివ్వండి. రేపు ఎగ్జామ్లో మీరు ఇలా ఈజీగా చదువుతారని మరి ఎగ్జామ్లో ఎక్కడ ఫోకస్ చేస్తారని ఫ్రెండ్స్. మరి ఇక్కడ ఫోకస్ చేసేటటువంటి పాయింట్ ఏంటంటే 3వది మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకు అంటున్నానంటే మరి ప్రవేశ పరీక్షలకు, కాంపిటేటివ్ ఎగ్జామ్లకు ఒక నోడల్ ఏజెన్సీ ఉండాలి. నోడల్ ఏజెన్సీ అనేది అంటే ఏంటంటే ఫ్రెండ్స్, ఏపీఎస్సీ కానివ్వండి, టీఎస్పీఎస్సీ కానీ ఒక సంస్థ నిరుద్యోగులకి నోటిఫికేషన్ ఇచ్చి రిక్రూట్మెంట్ చేసేటటువంటి సంస్థను మనం నోడల్ ఏజెన్సీ అంటారు. ఆ నోడల్ ఏజెన్సీకి ఎవరు ఉంటారు ఫ్రెండ్స్? హెచ్ఎం రేంజ్ లో ఉన్న వాళ్ళు కానివ్వండి, ప్రిన్సిపల్ రేంజ్ లో ఉండే వాళ్ళు కానివ్వండి ఉండాలి. అంటే ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఉండాలి. ఎటువంటి మోసాలకు పాలు పడుకున్నటువంటి నిజాయితీ పరుడు ఉండాలి అక్కడ. అంటే ఒక సంస్థకి ఒక ఒరిజినల్ గోల్డ్ లాంటి మనిషి ఉండాలి, అంటే ఒక వండర్ఫుల్ లాంటి మనిషి ఉండాలి. అంటే అది హెచ్ఎం కానివ్వండి, ప్రిన్సిపల్ రేంజ్ కానివ్వండి, యూజీసీ చైర్మన్ ఒక కలెక్టర్ రేంజ్ లో ఉండాలంటే మరి ఏపీఎస్సీ కానివ్వండి, టీఎస్పీఎస్సీ కానివ్వండి మీరు సంస్థను తీసుకున్నట్లయితే ఫ్రెండ్స్, మరి అక్కడ ఎంత నిజాయితీ ఉంటే మనకు నిరుద్యోగులు అంత మంచి జరుగుతుంది. అక్కడ నిజాయితీ ఎప్పుడైతే కోల్పోతుందో నిరుద్యోగుల్లో ఇక వాళ్ళలో చాలా రకాలైనటువంటి అనుమానాలు వస్తాయి. కాబట్టి మీరు నోడల్ ఏజెన్సీ అంటే అది ఫ్రెండ్స్, అలా గుర్తుపెట్టుకోండి. అంటే పోటీ పరీక్షలకి, కాంపిటేటివ్ ఎగ్జామ్లకు ఒక నోడల్ ఏజెన్సీ ఉండాలి, ఏపీఎస్సీ ఉండాలి, టీఎస్పీఎస్సీ ఉండాలని మీరు ఎలా గుర్తుపెట్టి ఇది బిట్టిస్తే మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఇది ఒక సంస్థ అనగానే 5 ప్రిన్సిపాల్ ఉంటాడు, హెచ్ఎం ఉంటాడు, మరి పంచభూతాలు తెలుసు అతనికి. 5వ తరగతి మీరు ఎట్లయినా గుర్తుపెట్టుకోండి. మీరు అలా లింక్ చేసుకొని టక్కన మీరు బిట్టు పెట్టేయాలి ఫ్రెండ్స్ అంతే. ఇది ఒకటి ఎగ్జామ్లో అడిగేటారు. ఇంకొకటి ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ వృత్తి విద్యా శిక్షణకు VET అంటారు. VET అంటే వొకేషనల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్. ఈ సంస్థలు అన్న ఒక సంస్థ అనగానే ఫ్రెండ్స్ మీరు 5వది ఫిక్స్ అయిపోండిగా. మీకు దాని మీనింగ్ అనేది మనకు అవసరం లేదు ఫ్రెండ్స్. మనకి ఎగ్జామ్లో బిట్ కాన్సెప్ట్ పెట్టి బయటకు రావాలంతేగా. హెచ్ఎం అన్న, ప్రిన్సిపల్ అన్న, ఒక సంస్థ అన్న, ఒక నోడల్ ఏజెన్సీ అన్న, శిక్షణ ట్రైనింగ్ సంస్థలు అన్న ఏదన్నా ఫ్రెండ్స్ 5వది గుర్తుపెట్టుకోండి. ఇక అందరూ చూడండి, ఇక్కడ ఉపాధ్యాయులు అన్న మరి కూడా ఒక బిట్టు చూడండి, వికేంద్రీకృత పద్ధతిలో పాఠ్య పుస్తక రచన జరగాలి, ఎక్కువ మందికి అవకాశం. నోడల్ ఏజెన్సీ ఏపీఎస్సీ కానీ టీఎస్పీఎస్సీ కానీ ఏం చేస్తారంటే ఎక్కువ మందికి అవకాశం కల్పించే విధంగా ఒక సంస్థ ఉంటుంది. ఇవి అన్నీ ఒకటే మీనింగ్ వస్తాయి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు చూడండి 5 అధ్యాయాలను మనం ఎంత లాజిక్గా మనం గుర్తుపెట్టుకున్నాము. సో ఫ్రెండ్స్ మీరు కొత్తగా చదివే వాళ్ళు ఎవరైనా ఉంటే సో ఫ్రెండ్స్ మీరు వీటిని స్క్రీన్ షాట్ తీసుకోండి. అలా స్క్రీన్ షాట్ తీసి మీ మొబైల్లో ఉన్నా కూడా ఖాళీ టైంలో అలా చూసుకున్నా కూడా ఓహో మొదటి అధ్యాయం అనగానే మనకు దక్షిణం కాబట్టి దృక్పథం అంటే దృశ్యం కాబట్టి, దృశ్యం అంటే సీన్ కాబట్టి సీన్ ఆడొస్తుందంటే LCD టీవీలో అవుతుంది, QLED అనుకుని గుర్తుపెట్టుకోండి. ఇక మీకు ఇవన్నీ మీనింగ్స్ అన్ని మీకు చెప్పే కాబట్టి మీకు ఈజీగా గుర్తుంటుంది ఫ్రెండ్స్. ఇక రెండోది వచ్చేసి అభ్యసనము, జ్ఞానము అంటే 2 కళ్ళను గుర్తుపెట్టుకోండి. లేకపోతే దృక్పథాలు, ఫస్ట్ దృక్పథాలు, దాని తర్వాత ఆటలో పదాలు అంటే అభ్యసనానికి సంబంధించి జ్ఞానాన్ని గుర్తుపెట్టుకోండి. 2 కళ్ళను గుర్తుపెట్టుకోండి, మీ ఇష్టం ఫ్రెండ్స్. మరి అభ్యసనం కానీ జ్ఞానం కానీ ఎవరికి ఎక్కువగా ఉంటుందంటే CEC వాళ్ళకి ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళని మనం కేర్ తీసుకోవాలి. కాబట్టి CEC కేర్ అంటే అన్ని అందులోనే వస్తాయి కాబట్టి ఫ్రెండ్స్ అయిపోయింది. ఇక మూడవది ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ పిల్లలకు 3 వస్తేనే భాష కానివ్వండి, మ్యాథ్స్ కానివ్వండి, సైన్స్, సోషల్ కానీ చదువుతారని గుర్తుపెట్టుకోండి. రేపు LSR డబుల్ కూడా పిల్లలకు 3 వస్తే అంటే 3 అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీరు ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతారు, కన్ఫ్యూజ్ అయ్యేటటువంటి ఏరియాలన్నీ మీకు ఇక్కడ విలువల విద్య, జీవన నైపుణ్యాల విలువ అంటే మన తెలుగు వాళ్ళకి విలువ ఉంది అని గుర్తుపెట్టుకోండి, తెలుగు రాష్ట్రం వాళ్ళకి. తర్వాత వచ్చేసి ఇక్కడ ఇంకోటి ఏం చెప్పానంటే ఫ్రెండ్స్, మీకు గణితం అనగానే పని అనుభవం, కంప్యూటర్ బోధన, కంప అని గుర్తుపెట్టుకోండి. గణితం ఏమో ఇందులో సైన్స్ అంటే ఏమో చూడండి ఫ్రెండ్స్, సైన్స్కి సంబంధించి మన చంద్రయాన్ 3 సైన్స్ అండ్ టెక్నాలజీ గుర్తుపెట్టుకుంటే లలిత కళ, సాంస్కృతిక విద్య అని గుర్తుపెట్టుకోండి. లేదా ఇంకో విధంగా దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే సైన్స్ మేడం, ఒక లలిత అనే ఒక మేడం ఉందని గుర్తుపెట్టుకోండి. మీ ఇష్టం ఫ్రెండ్స్, మీ మైండ్ సెట్కి ఏదనిపిస్తే అది బిట్టు పోవద్దంటే. అట్లా సైన్స్ మేడం, ఒక మేడం ఉంది, మేడం పేరు లలిత అని గుర్తుపెట్టుకోండి. ఇక సైన్స్ అనగానే సైన్స్ మేడం ఒక మేడం ఉంది, లలిత అప్పుడప్పుడు అనుకుంటూ ఉండండి, మీకు ఈజీగా గుర్తొస్తుంది ఫ్రెండ్స్. ఇక సోషల్ అనగానే మీకు సోషల్ అనగానే శాంతి విద్య అనుగుణ సైన్స్ అనుకోకూడదు సుమా. శాంతి అనగానే గాంధీ గారిని గుర్తుపెట్టుకుంటే మీకు సోషల్ గుర్తొస్తుంది, ఆయన ఆరోగ్యం, ఆయన వ్యాయామం గుర్తొస్తుంది ఫ్రెండ్స్. ఇక 4వది అనుగుణంలోనే 4 గోడలు,
4 దిక్కులు 4 గోడలు 4 మోడల్ ఎక్కడ ఉంటాయి ఫ్రెండ్స్? ఇవన్నీ తరగతిలోనే ఉంటాయి. ఇక తరగతికి సంబంధించిన అన్ని పాయింట్స్ ఇక్కడే వస్తాయి. ఇక్కడ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఏం చేస్తారంటే పని అనుభవం అంటాడు. కంప్యూటర్ బోధన అనడు, పని అనుభవం అనే పదం ఒకటే గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే పాఠశాల తరగతికి సంబంధించినది అని పని అనుభవం అంటాడు. పని అనుభవం కంప్యూటర్ అన్నప్పుడు దాన్ని పెట్టకూడదు, మనం పని అనుభవం మాత్రమే పెట్టాలి. టెక్స్ట్ బుక్లో ఉన్నదే మనకి ఫైనల్, అకాడమీ బుక్లో ఉన్నదే మనకి ఫైనల్. పని అనుభవం కానీ అది ఎక్కడ పిల్లలకి తరగతిలో ఏం చేస్తారు? పని అనుభవాన్ని కల్పిస్తారు, ప్రాజెక్ట్ వర్క్ ఇవ్వడం అలాంటివి అన్నమాట. ఇవన్నీ క్లాస్కి సంబంధించి. ఇంకా శాంతి అనే అమ్మాయి 4th క్లాస్లో ఉంది అని గుర్తుపెట్టుకోండి. శాంతి అనే అమ్మాయి 4 అనగానే మీకు 4 తరగతి వాతావరణం గుర్తొస్తుంది. ఇంతేగా. ఇక తర్వాత 5 అనగానే మీకు 5వ తరగతి అని గుర్తుపెట్టుకోండి. 5వ తరగతి వరకు ఉండేది ఒక పాఠశాల, ఒక సంస్థ అని గుర్తుపెట్టుకోండి. లేకపోతే పంచభూతాలు తెలిసి ఆయన హెచ్ఎం అని గుర్తుపెట్టుకోండి, లేదా ప్రిన్సిపల్. ఇది ఒక సంస్థలు కానీ మీకు టీఎస్పీఎస్సీ, ఏపీఎస్సీ అనేటువంటి సంస్థలు కానీ, వొకేషనల్ ఎడ్యుకేషన్ సంబంధించిన సంస్థలు కానీ, ప్రధాన ఉపాధ్యాయులు ఇవన్నీ వస్తే మాత్రం అది సంస్థాగత సంస్కరణలు. ఇంతేగా ఫ్రెండ్స్. చూడండి, ఇవన్నీ మీకు మీరు నాకు తెలిసి ఈ వీడియో విన్న తర్వాత రాజాబాబా శాస్త్రి పెద్ద పిశాచి అంటే మీకు మెథడాలజీలో కూడా వస్తుంది. 4 మార్గదర్శక సూత్రాలు నిజమా కాదంటే నిజం, రియల్ అని గుర్తుపెట్టుకోండి.